హలో, నేను మీ సిఎస్ రావు. కొన్ని దశాబ్దాల పోరాటం వర్గీకరణ అనేది, ఆ వర్గీకరణ బిల్లు ఆమోదం కానీ దాన్ని మొత్తం ఫైనలైజేషన్ కానీ కావడానికి సరైనటువంటి సమయం వచ్చేసింది. అయితే రాజకీయపరమైనటువంటి నిర్ణయం ఇప్పుడు చాలా ముఖ్యం. దానికి ఎన్నికలు ప్రధానం. సో ఎన్నికల్లో ఎంఆర్పిఎస్ పెట్టి పోరాడుతున్నటువంటి మందాకృష్ణ మాది గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. ఆయన ఏ పందాలో వెళ్ళబోతున్నారు ఈ ఎన్నికల్లో అనేది తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. నమస్తే. అవునన్నా, ఎలా ఉన్నారు? బాగున్నా. మీ మొక్కల్లో చాలా కనబడుతుందన్న. అంటే మీరు సాధించడానికి, గోల్ సాధించడానికి దగ్గరకు వచ్చినట్టు మీ మొక్కల్లో బాగా గ్లో కనిపిస్తుంది. అంతేగాని అన్న, అది కనిపిస్తుంది. అంటే గ్లో అని కాదు, లక్ష్యానికి దగ్గరకు వచ్చినాం అనేది అది కనిపిస్తుంది. చాలా చరిష్మాగా, చాలా ఆనందంగా కనిపిస్తుంది. ఇంతకుముందు ఎప్పుడు నేను 5-6 సార్లు ఇంటర్వ్యూ చేశాను, అంత ఆనందంగా ఎప్పుడూ లేరు. సో ఆల్మోస్ట్ బాగా అసలు వచ్చేసినట్టు ఫీల్ అవుతున్నారు. అయినా వర్గీకరణ అయిపోయిందని. నేను ఇప్పుడు అట్లా ఎందుకు ఫీల్ అవుతున్నామంటే, వర్గీకరణ చేస్తాను అనే మాట అన్నది ఎవరో కాదు కదా. గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద సొంత పార్టీలోనే కాదు, ప్రత్యర్థి పార్టీలో కూడా ఒక అభిప్రాయం ఉండేది. ఆయన ఏదన్నా అనుకుంటే చేస్తాడు అని కదా. ఏదన్నా అనుకుంటే చేస్తాడు. ఆయన చేయాలనుకున్న దాన్ని అడ్డం పడడానికి ఎంతమంది ప్రయత్నం చేసినా చేస్తాడు అనేది నమ్మకం. అంత స్ట్రాంగ్ లీడర్. ఆ లీడర్ మిమ్మల్ని నా తమ్ముడు అని చెప్పి భుజం తట్టినప్పుడు ఓకే అయిపోయింది, ఇంకా వర్గీకరణ అనుకున్నారా? రైట్. ఒక గౌరవ దేశ ప్రధానమంత్రి గారు పక్కన కూర్చొని కదా, దేశంలో కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న ఒక జాతి పక్షాన్ని వచ్చి తానే నిలబడి, నేను ఈ సమస్య పరిష్కారానికి మీకు అండగా ఉన్నాను అని చెప్తున్న దశలో కొంత భావోద్రేకం గురి కావడం సహజం. తర్వాత 30 ఏళ్ళుగా జరుగుతున్న ఈ పోరాటానికి దేశ ప్రధానమంత్రి రూపంగా పరిష్కారం జరగబోతుంది కదా అనేది ఒక సంతోషం. ఈ రెండింటి మధ్యలో వచ్చిందే ఆ రోజు కన్నీరు అనుకుందాం. కాబట్టి గౌరవ దేశ ప్రధానమంత్రి ఈ సమస్య పరిష్కారానికి నేను ఉన్నాను, ఈ ఉద్యమంలో నేను ఒక కార్యకర్తగా పనిచేస్తాను, ఈ అంశం సుప్రీంకోర్టులో ప్రస్తుతం పెండింగ్లో ఉన్నది, దాన్ని వెంటనే వేగవంతం చేసే విధంగా కేంద్రం సపోర్ట్ చేస్తుంది, సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయానికి కేంద్రం వర్గీకరణకు అనుకూలంగా వాదిస్తుంది, దీన్ని పరిశు చేయడానికి వేగవంతం చేయడానికి ఒక కమిటీ వస్తుంది, అంతిమంగా వర్గీకరణ చేస్తాను అన్నాడు. ఇక అంత పెద్ద మనిషి దేశ ప్రధానమంత్రి నోటి నుంచి ఇవన్నీ వచ్చిన తర్వాత, ఆయన అన్నదాని ప్రకారంగా ప్రక్రియ ముందుకు సాగుతున్న తర్వాత, ఇక ఆ ప్రక్రియ ఎప్పుడో బయటపడుతుందని చెప్పి మనం అనుకుంటున్న దశలో ఇక వర్గీకరణ జరుగుతుందని కదా మేము అనుకుంటాం. అందుకే నా పెద్దన్నలాగా కనిపించండి. నిజమే, నాకే కాదు దేశానికే పెద్ద అన్న ఆయన. అదే చెప్పారు కదా, దేశానికే పెద్ద. నిజంగా చాలా కోణాల్లో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు. దూరం ఉండి ఆయన చూసి మాట్లాడేటోళ్ళు ఉంటారు. ఓకే, ఆయన ఆచరణను, ఆయన మాటను సంపూర్ణంగా అర్థం చేసుకొని ఒక మాటకు నిలబడే వ్యక్తి కదా అని చెప్పి అర్థం చేసుకుంటూ ఉంటారు. గట్లా అర్థం చేసుకున్న వాళ్ళు నేను ఒకరు. 30 ఇయర్స్ పైన మీరు రకరకాల పోరాటాలు, రకరకాల ఇబ్బందులు, ఆరోపణలు ఎన్నెన్నో ఎదుర్కొని మొత్తానికి వచ్చారు. చాలామందిని కలిసి ఉంటారు కదా ఈ టెన్యూర్లో లీడర్స్ని. నరేంద్ర మోడీలో ఉన్న స్పెషాలిటీ ఏం గమనించారు? ఓకే, మీరు అన్నట్టుగా ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టిన కొత్తలో ప్రారంభంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కూడా కాదు, 94లో. తర్వాత పెద్దలు ఎన్టీ రామారావు గారు విజయభాస్కర్ రెడ్డితో కలిసిన రోజులు ఉన్నాయి, ఎన్టీ రామారావు గారితో కలిసిన రోజులు ఉన్నాయి, చంద్రబాబు గారితో కలిసిన రోజులు ఉన్నాయి, రాజశేఖర్ రెడ్డి గారితో కలిసిన రోజులు ఉన్నాయి, రోషయ్య గారితోనూ కిరణ్ కుమార్ రెడ్డి గారితో కలిసిన రోజులు ఉన్నాయి. ఆ తర్వాత కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి అయినాక కలవలే. ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన దీక్షలు చేస్తున్నప్పుడు ఎంఆర్పిఎస్ అండగా నిలబడ్డది. కానీ మళ్ళీ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు కలవలేదు. దాని కారణాలు ఉన్నాయి, మీకు తెలుసు. ఆయన దళిత ముఖ్యమంత్రిని చేయకుండా మోసం చేసినప్పుడు మనం ఎదురు తిరిగిన కాంచి కొంత మన మీద కన్నెర చేసి కొద్దిగా ఉద్యమాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయబోయాడు, మీకు తెలుసు. దాన్ని ఫేస్ చేశాం. అదే సమయంలో గౌరవ దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని చూశాం కదా. తర్వాత సోనియా గాంధీ గారితో పాటు దేశ కేంద్ర మంత్రులు చాలామంది వచ్చాం. ఇతరులకు ఆయనకు తేడా ఏంటంటే, దేశ ప్రధానమంత్రులు ఎవరు
అత్యంత దగ్గర తీసుకొని ఎవరితో మాట్లాడిన సన్నివేశాలు నీకు తక్కువ కనిపిస్తాయి. అవును. ఎవరినన్నా మీరు చూడండి, మన ప్రధానమంత్రి లెవెల్ ఎవరినన్నా చూడండి కదా. కానీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మన దగ్గర వ్యవహరించినట్టే కాదు, చాలా సందర్భంలో అత్యంత సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళ పక్షాన నేను ఉన్నాను అని చెప్పడానికి ఒక 3-4 సందర్భంలో ఆయన కనిపించిన చరిత్ర ఉన్నది మన దాంతో పాటు. అంటే సంపూర్ణంగా ప్రజలకు, అత్యంత పేద ప్రజలకు దగ్గర ఉండడానికి ప్రయత్నం చేసి వాళ్ళ జీవితాల గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయడంలో ప్రధానమంత్రులు అంటే ఇక దేశ ప్రజలకు సంబంధం లేని వ్యవహారంగా కనిపిస్తుంటారు వాళ్ళు. అంటే వాళ్ళు ప్రధాన నాయకులతో దగ్గర ఉన్నట్టు కనిపిస్తారే తప్ప ప్రజలకు దగ్గర ఉన్నట్టు కనిపించారు. ప్రజలకు ప్రధానమంత్రుల మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా. కానీ ఈ దేశ ప్రధానమంత్రికి ప్రజలకు గ్యాప్ తక్కువ కనిపిస్తుంటుంది, గ్యాప్ కనిపించదు. ఎందుకని మీరు అలా భావిస్తున్నారు? ఎందుకంటే ఆయన కార్పొరేట్లకి దోచిపెడుతున్నారు, ఆయన కార్పొరేట్ల ప్రధానమంత్రి అంటుంటారు కదా. ఏంటి మీకు పేద ప్రజల పట్ల కమిట్మెంటు ఆయనకు ఉంది అని చెప్పడానికి మీకు ఉన్న పాయింట్స్ ఏంటి? ఒక ప్రధాన పాయింట్ చెప్పనా, ఈ దేశ ప్రధానమంత్రులు ఎవరు పూటకు లేని కుటుంబం నుంచి కదా వచ్చిన వాళ్ళు కాదు. కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు పూటకు ఇబ్బంది పడుతున్న కుటుంబం వచ్చినాడు. ఓకే, తల్లి ఏం చేసి తన కుటుంబాన్ని పోషించుకున్నది? నరేంద్ర మోడీ గారితో పాటు పిల్లలందరినీ పక్కన బేషన్లు దోవి కదా. తండ్రి ఏం చేసేవాడు? ఓ చిన్న రైల్వే స్టేషన్లో టీ అమ్ముకుని ఆ టీ గ్లాసులు కడిగి టీ అందించిన వాళ్ళు లేనివాడు. అంటే పూటకు తిండికే ఇబ్బందులు పడుతున్న కుటుంబం వచ్చినాడు కదా. ఈ దేశ ప్రధానమంత్రి అయినాక ఆ తిండికి ఇబ్బందులు పడుతున్న వాళ్ళ సమస్య గురించి కూడా ఆలోచించాడు అతను. ఎగ్జాంపుల్, నాకు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నా స్నేహితుడు, సోదర సమానుడు కిషన్ రెడ్డి గారు చాలా విషయాలు నాతో పంచుకుంటాడు. ఒకసారి గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో కొంతమంది కేంద్ర మంత్రులు కూర్చొని కొన్ని విషయాలు చర్చిస్తున్నారు. ఆ చర్చిస్తున్న సమయంలో 2-3 కేంద్ర మంత్రులు లేచి, సార్ మనం తెల్ల రేషన్ కార్డు మీద ఉన్న బియ్యం, ఉచిత బియ్యం ఎదురుతున్నదో ఆ ఉచిత బియ్యం పథకాన్ని రద్దు చేద్దాం సార్ అన్నాడు. ఎందుకు అని అడిగి ప్రధానమంత్రి అడిగి ఎందుకు రద్దు చేయాలన్నా, అంటే కరోనా వచ్చిన కాంచి ఉచిత బియ్యమే కదా. అవును, ఫ్రీగా ఇస్తున్నారు. ఫ్రీ బియ్యం ఎందుకు అంటే, సార్ వీళ్ళు సగం అమ్ముకుంటున్నారు సార్ అన్నాడు. కేంద్ర మంత్రులు మనం ఇచ్చిన బియ్యాన్ని సగం అమ్ముకుంటున్నాడు అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, అమ్ముకొని రాదు, మీకు పోయేదేంది? అమ్ముకొని రాదు అంటే మీరు ఉన్నారా అప్పుడు? కిషన్ రెడ్డి గారు షేర్ చేసుకున్నారు. కిషన్ రెడ్డి గారు నాతో షేర్ చేసుకున్నారు. ఓకే, అమ్ముకొని రాదు, మనం బియ్యం మాత్రమే ఇస్తున్నాం. వాళ్ళకు ఉప్పులు ఇస్తలేం, పప్పు ఇస్తలేం, కారం ఇస్తలేం, పసుపు ఇస్తలేం, నూనెలు ఇస్తలేం, ఎల్లిగడ్డలు ఇస్తలేం కదా. కొంత అమ్ముకొని అవి తెచ్చుకుంటుండ్రు పేదలు. పోయేదేంది నీకు? అందువల్ల పథకం రద్దు కాదు, కొనసాగిస్తా అని చెప్పేశాడు. ఆ కొనసాగించే పథకం మళ్ళీ 5 ఏళ్ళకి అన్నాడు. ఇప్పుడు చూడండి, అవును, ఎక్స్టెండ్ చేస్తారు. ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ మరి దానికి. ఇవాళ మనం బయట కొంటే బియ్యం 30 నుంచి 40 రూపాయలు మినిమం ఉన్నాయా? మరి 30 నుంచి 40 రూపాయల బియ్యం పేదవాడికి ఉచితంగా ఇస్తున్నారు కదా. అంటే ఆకలి బాధలు తెలిసిన ప్రధానమంత్రి కాబట్టికనే, పేద కుటుంబంలో వచ్చిన ప్రధానమంత్రి కాబట్టికనే కేంద్ర క్యాబినెట్ మంత్రుల సమావేశంలో ఒక మాటగా మాట అంటే, ఎందుకు రద్దు చేయాలా, అది కొనసాగుతుంది, నువ్వు అన్ని ఇస్తలేవు కదా, కొన్ని అమ్ముకొని కొన్ని అవి తెచ్చుకుంటూ పోయేది ఏంది అన్నట్టు. ఇదొకటి చాలదా ఆయన పేదల మనిషి అనడానికి? ఇదొక ఎగ్జాంపుల్. నువ్వు చెప్పంటే నేను ఎగ్జాంపుల్ కదా. సో అట్టడుగు వర్గాలకి కమ్యూనిటీ పరంగా అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎంఆర్పిఎస్ వర్గీకరణ సమస్య ఏ విధంగా ఉందో అలానే ప్రతి చోట రిజర్వేషన్ల గురించి కానీ అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళ పట్ల కూడా ఇంతే కమిట్మెంట్ తోటి ఆయన వ్యవహరిస్తారు అనిపిస్తుందా మీకు? మీరు చూడండి, సోషల్ జస్టిస్ ఆయన ఏ వర్గం నుండి వచ్చిండు? ఆర్థికంగా పేద కుటుంబం నుండి వచ్చిండు. కాబట్టి పేదల పట్ల ఉండబడిన కన్సర్న్ ఏందో ఇప్పుడు నేను చెప్పిన విషయం సాక్ష్యం. ఆయన ఏ వర్గం నుండి వచ్చిండు? ఈ దేశ కుల వ్యవస్థలో అతను ఓబీసీ కదా. ఓబీసీగా ఆయన కమిట్మెంటు కొన్ని కోణాల్లో కనిపిస్తున్నది.
సామాజికంగా. ఓకే. ఇదో ఆర్థికంగా పేదల గురించి చేసిన ఒకటి గొప్ప అనుకుందాం, పేదవాడికి తిండి పెట్టడం, ఇంతకంటే ఏం కావాలి. సామాజికంగా చెప్తున్నా ఎగ్జాంపుల్, ఆయన ఓబీసీ కదా. దేశ ప్రధానమంత్రులు ఎవరు? నెహ్రూ నుంచి మొదలుకుంటే మొన్నటి మన్మోహన్ సింగ్ వరకు, అంటే గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు వరకు ఉన్న ప్రధానమంత్రులు ఎవరు కూడా ఎస్సీలు కాదు, ఎస్టీలు కాదు, బీసీలు కాదు, మైనార్టీలు కూడా కాదు, ఓసీలే. ఏ ఒక్కరు ఓబీసీ నుంచి కూడా లేరు, మైనార్టీ నుంచి కూడా లేరు, అందరూ ఓసీలే. వాళ్ళ క్యాబినెట్లు మొత్తం చెక్ చేసి మీరు నెహ్రూ కాలం నుంచి మంత్రివర్గం, మన్మోహన్ సింగ్ వరకు మంత్రివర్గం క్యాబినెట్ చెక్ చేయండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రాతినిధ్యం క్యాబినెట్లో 30 నుంచి 40% లోపే. ఓకే. అంటే అప్పర్ క్యాస్ట్ ఎంత? ఈ దేశంలో 10-15% ఉండేవాడు అప్పర్ క్యాస్ట్ వాళ్ళ ప్రాతినిధ్యం, 60-70%. అంటే పరిపాలనలోనే వాళ్ళ ప్రాతినిధ్యం ఎక్కువ, వీళ్ళ ప్రాతినిధ్యం తక్కువ కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, లెక్కలు ఉన్నాయి కదా, లెక్కలు ఉన్నాయి కదా. ఉదాహరణకు ఆయన మంత్రివర్గంలో 77 మంది ఉన్నారు. 77లో 27 ఓబీసీలు. ఓకే. దేశ చరిత్రలో ఓబీసీలు 27 మంది ఎప్పుడు లేరు, నెంబర్ 1. ఎస్సీలు 12 మంది, ఎస్టీలు 8. ఓకే. ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రాతినిధ్యం ఎంత? 47. ఇప్పుడు 77లో 47 అంటే ఏంది? 60% దాటింది. అంటే ఈ దేశ ప్రధానమంత్రులు ఎవరు వాళ్ళ క్యాబినెట్లో అణగారిన వర్గాలను ఆ స్థాయిలో పెట్టలేదు, కానీ ఒక ఓబీసీ ప్రధానమంత్రి అణగారిన వర్గాలను పైకి తీసుకొచ్చాడు. సో ఇది సోషల్ జస్టిస్, రాజ్యాధికారంలో భాగస్వామ్యాన్ని పెంచుకుంటూ వచ్చాడు కదా. ఓకే. బహుశా ఇదే మళ్ళా మంత్రివర్గంలో ఇంకా పెరుగుతుందని నేను ఆశిస్తాను. ఓకే. పెంచుకుంటూ వచ్చాడుగా. నువ్వు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కంటే ముందు, గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ ప్రభుత్వం కంటే ముందు నువ్వు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం క్యాబినెట్ చూసుకోరాదు, బిలో 40% లోపు ఉన్నది. మరి ఈయన 60% దాటిచ్చాడు కదా. ఓకే. ఓకే. మీరు చూడండి, సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం. సామాజిక న్యాయం గురించి గొప్పగా మాట్లాడేది కాంగ్రెస్. సామాజిక న్యాయం అంటే ఉన్నత వర్గాల కోసమే సామాజిక న్యాయం, దాన్ని సామాజిక న్యాయం అన్నారు. ఎవరికి అన్యాయం జరిగిందో వ్యవస్థలో వాళ్లకు సమన్వయం కల్పించడమే సామాజిక న్యాయం, అవకాశాలు. ఒక 10 ఏళ్ళ కాంగ్రెస్ పాలన గౌరవ నరేంద్ర మోడీ గారి కంటే ముందు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ళ పాలన, అంతే కదా. తేడా చూద్దాం. కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్లో 10 ఏళ్ళు, 2004-2014 మధ్యలో 10 ఏళ్ళు వాళ్ళకు ఇద్దరిని రాష్ట్రపతులు చేసే అవకాశం వచ్చింది. ఓకే. ఒకరిని ప్రతిభా పాటిల్, మహిళ, బ్రాహ్మణ్. ఒకరు ప్రణబ్ ముఖర్జీ, బ్రాహ్మణ్. అంటే ఇద్దరిని రాష్ట్రపతులు చేసే అధికారం కాంగ్రెస్కి వచ్చింది, దాని సామాజిక న్యాయం బ్రాహ్మణ్. ఓకే. గౌరవ నరేంద్ర మోడీ గారికి ఈ 10 ఏళ్లలో 2014-24 మధ్యలో ఈ 10 ఏళ్లలో ఇద్దరిని రాష్ట్రపతులు చేసుకునే అవకాశం వచ్చింది. ఒక దళితుడు రామ్నాథ్ కోవింద్, ఒక ఆదివాసీ బిడ్డ, కరెంటు కూడా లేని గ్రామం నుండి వచ్చిన ఒక ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి చేసి ప్రథమ పౌరాలకు కూర్చోబెట్టిండు. సోషల్ జస్టిస్ అంటే ఏంది? సోషల్ జస్టిస్ చెప్పండి. ఎవరు అధికారానికి దూరం ఉన్నారో, ఎవరు అవకాశానికి దూరం ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురావడమే సామాజిక న్యాయం కదా. సో ఇవన్నీ కూడా మీకు నమ్మకం కలిగిస్తున్నాయి, ఆచరణ కదా. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఆధారాలు లేవా అంటే ఆధారాలు కదా, కనిపిస్తుంది. కనిపిస్తున్న రాష్ట్రపతి గారు ఇప్పుడు ముర్ము, కోవింద్ అంతకుముందు రాష్ట్రపతి. ఈయన ఎవరండి? ఓబీసీ. అంటే ఓబీసీ ఎవరికి పెద్ద పెట్టేశారు? తనకంటే కింది సామాజిక వర్గాన్ని పైకి తీసుకొచ్చారు. ఓకే. మరి కాంగ్రెస్ ఎవరిని తీసుకొచ్చి పెట్టింది రాష్ట్రపతులుగా? ఈ 10 ఏళ్ళు కూర్చున్నోళ్ళని కూర్చునబెట్టింది. వీళ్ళు ఎవరు కూర్చునబెట్టారు? ఏనాడు అవకాశం రాని వాళ్ళని తీసుకొచ్చి కూర్చునబెట్టారు. ఇది కదా సోషల్ జస్టిస్. ఓకే. ఇప్పుడు రిజర్వేషన్ల అంశానికి వస్తే రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారంటే ఈ 50% ఏదైతే స్లాబ్ ఉందో దాన్ని తీసేస్తాను, లిఫ్ట్ చేస్తాను అంటున్నారు ఆయన. అట్ ద సేమ్ టైం అసలు రిజర్వేషన్ని మళ్ళీ పునఃసమీక్షించాలి అనేటువంటిది బీజేపీ యొక్క ఆలోచన. దీంట్లో దేనికి సపోర్ట్ చేస్తారు మీరు? రాహుల్ గాంధీ గారి సైద్ధాంతికంగా చూసేటోళ్ళు గొప్పగా మాటలు అనిపిస్తాయి, కానీ ఆచరణ శూన్యం. బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ బీజేపీ రిజర్వేషన్లను పరిరక్షిస్తుంది, రిజర్వేషన్లను పెంచుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఈ 10 ఏళ్ల పాలన మీద, గౌరవ నరేంద్ర మోడీ గారి 10 ఏళ్ల పాలన మీద ఇప్పుడున్న ప్రతిపక్షాలు, లేదా కాంగ్రెస్ మల్లికార్జున్ ఖర్గే లేదా రాహుల్ గాంధీ గారు ఇద్దరు గురించి మాట్లాడదాం. ఈ ఇద్దరు మాట్లాడే మాటల్లో సమాజంలో ఉండబడే కింది వర్గాలను
భయోభ్రాంతులు గురి చేసి ఓటేయించుకోవాలనుకుంటుంది కానీ ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడి ఓటేయించుకోవట్లా. ప్రభుత్వ గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడి ఇగో వీళ్ళ వైఫల్యం ఇట్లున్నది అని చెప్పి ఓటేయించుకోవట్లా. భయభ్రాంతులు గురి చేసి ఓటేయించుకోవాల్సి వచ్చింది. అది రివర్స్లో చెప్తున్నారు వాళ్ళు. కాదే ఏం చెప్తుంది, నేను అది చెప్తాను. ఏం చెప్తుంది, ఈ దేశానికి ప్రధానమంత్రిగా 3వ సారి నరేంద్ర మోడీ గారు పోతే రాజ్యాంగం తీసేస్తారు అని, రిజర్వేషన్లు ఎత్తేస్తారు, ఇదే లాస్ట్ ఎలక్షన్స్, ప్రజాస్వామ్యం పోతుంది అని. అంతే కదా, దేశానికి కూడా ఇవే లాస్ట్ ఎలక్షన్ అంటారు. ఏంటంటే ఈ మూడిట్లో రాజ్యాంగానికి వచ్చిన ప్రమాదం లేదు కానీ 3వ సారి గౌరవ నరేంద్ర మోడీ గారు అధికారంకి వస్తే మాత్రం కాంగ్రెస్కే ఉనికి ప్రమాదం అవుతుంది. రాజ్యాంగానికి వచ్చిన ప్రమాదం లేదు, కాంగ్రెస్ ఉనికికి ప్రమాదం. కాంగ్రెస్కి వచ్చిన ఉనికి ప్రమాదం అని చెప్పకుండా రాజ్యాంగానికి వచ్చిన ప్రమాదం అంటాను. ఎందుకంటే రాజ్యాంగానికి ప్రమాదం అంటే అందరూ రాజ్యాంగాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు కదా. కాంగ్రెస్కి ప్రమాదం వచ్చిందంటే అందరు కాంగ్రెస్కు ప్రమాదం వచ్చింది, దాన్ని కాంగ్రెస్ ప్రమాదం నుంచి బయటపడాలని అనుకోరు కదా. కాంగ్రెస్కి వచ్చే ప్రమాదాన్ని కాంగ్రెస్ శ్రేణులు ఎదుర్కోవాలి. దేశానికి రాజ్యాంగానికి ప్రమాదం వస్తే దేశ ప్రజలు దాన్ని ఎదుర్కోవాలి కదా. కాబట్టి వాళ్ళకు వచ్చిన ప్రమాదాన్ని వాళ్ళు చెప్పుకోకుండా అది రాజ్యాంగానికి వచ్చిన ప్రమాదంగా ప్రజల్లో భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం చేస్తుండ్రు. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నిజంగా రాజ్యాంగాన్ని ధిక్కరించి, రాజ్యాంగ స్ఫూర్తిని ధిక్కరించి పరిపాలించిందే కాంగ్రెస్. ఎమర్జెన్సీ పీరియడ్లో ఏ రాజ్యాంగం ఉన్నది? ఎమర్జెన్సీ పీరియడ్లో ఏ ప్రజాస్వామ్యం ఉన్నది? ఎమర్జెన్సీ తీసుకురావాలంటే రాజ్యాంగాన్ని పక్కకు పెట్టడమే కదా. ఆచరణ ఎవరిది అది? రాజ్యాంగం లేని, ప్రజాస్వామ్యం లేని పరిపాలన ఎవరు చేశారు? ఇందిరాగాంధీ చేసింది కదా. అసలు వాళ్ళు రాజ్యాంగానికి ప్రమాదం తీసుకొచ్చారు, వాళ్ళు ప్రజాస్వామ్యం ప్రమాదం తీసుకొచ్చారు. ఇది నంబర్ 1 ఆచరణ రుజువైంది. ఓకే, ఈ 10 ఏళ్లలో నాకు తెలిసి రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, రిజర్వేషన్కి వచ్చిన ప్రమాదం లేదు. రాజ్యాంగం పటిష్టపడుతున్నది, ప్రజాస్వామ్యం పెద్ద ప్రమాదంలో పడలేదు ఇందిరాగాంధీతో పోల్చుకుంటే, కాంగ్రెస్తో పోల్చుకుంటే కదా. రిజర్వేషన్లకు గ్యారెంటీ ఉన్నది అంటున్నాను నేను. ఓకే, ఎట్లా మీ సోదరుడు చెప్తున్నా, 2 శక్తులు దేశంలో భయపడుతున్నాయి గౌరవ నరేంద్ర మోడీ గారిని చూసి. 2 శక్తులు. ఒకటి, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న, అస్థిరత్వం నెట్టాలనుకున్న పాకిస్తాన్ మధ్య ఉగ్రవాదులకు భయం ఏర్పడుతున్నది గౌరవ నరేంద్ర మోడీ గారిని చూసి, ఆయన పాలన చూసి. ఓకే, అందువల్లనే పాకిస్తాన్ తోక ముడిచింది, ఉగ్రవాదుల చర్యలు కనుమరుగైపోతున్నాయి. అంటే ఏదన్నా అంటే అక్కడికే పోయి దెబ్బ కొట్టేటాడికి ఉన్నాడు ఇప్పుడు. ఓకే, ఒకటి పుల్వామా చేశారు, ఎదురుదాడి అక్కడ చేశారు, అంతేనా? అంటే దేశాన్ని అస్థిరత్వంలోకి పడేయాలనుకున్న శక్తులకు నరేంద్ర మోడీ అంటే ప్రమాదం, భయం, వాళ్ళ భయంలో ఉన్నారు. రెండోది ఏంది, అంతకుముందు ఒక 10 ఏళ్ల పాలనలో ప్రతిరోజు నువ్వు నేను అందరం చూసేది, మీరు రాసిన వార్తల్లో ఉన్నది స్కామ్లు. ఇప్పుడు స్కామ్లు లేవు, కానీ ఏదైనా జరిగితే మాత్రం జైల్లో ఉండేటోళ్ళు కనిపిస్తాను. అప్పుడు స్కామ్లు కనిపించినాయి కానీ జైల్లోకి వెళ్ళేటోళ్ళ సంఖ్య ఉండేది కాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో స్కామ్లు లేవు, కానీ ఇప్పటికే కొన్ని ప్రభుత్వాలు జరిగిన స్కామ్లను బయటకు తెచ్చి వాళ్ళు జైలుకు పోతుండ్రు. అంటే నరేంద్ర మోడీ గారు అంటే అస్థిరత్వం చేయాలనుకున్న వాళ్ళకు భయం, లేదా అవినీతి చర్యలకు పాల్పడే వాళ్ళకి భయం, దోచుకునే వాళ్ళకి భయం. కానీ ఇది రాజకీయ పరంగా కక్ష సాధించుకునే దానికి ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ వీటన్నిటిని మోడీ ఉపయోగిస్తున్నాడు అనేది కదా వాళ్ళు చెప్పేది. ఒక విషయం అంటే కాంగ్రెస్ పాలనలో అసలు సిబిఐ విచారణ జరగలేదా? కాంగ్రెస్ పాలనలో అసలు ఈడీ చర్యలు లేవా? ఏ ప్రభుత్వంలో డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా, ఉన్నాయి, కానీ రాజకీయంగా ఉపయోగించుకోలేదు. ఇప్పుడు అవినీతికి పాల్పడ్డ వాళ్ళను ఈడీ వదిలిపెట్టలేదంటే బీజేపీ ఉపయోగించుకుంటుందని ఎందుకు అనుకోవాలి? ఆడ ఉపేక్షించిండ్రు, ఎందుకంటే చేసిన వాళ్ళకు డిపార్ట్మెంట్కు అవినాభాసందం కల్పించిన గవర్నమెంటే కదా. ఏది ఆడ నేరాలు జరిగినాయి, నేర విచారణ ఎందుకు ఆగిపోయింది? తప్పులు జరిగినాయి, తప్పులను సరిదిద్దే ప్రయత్నం ఎందుకు జరగలేదు? అంటే తప్పులు చేసిన వాళ్ళు మీరే కాబట్టి మీరు ఉపేక్షించుకున్నారు. ఇక్కడ తప్పులు జరిగిన వాళ్ళని ఉపేక్షించద్దు అనుకుంటారు కాబట్టి అది జైలుకి వెళ్తున్నారు. సింపుల్ విషయం. అది కాదు కదా, కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2G కుంభకోణం మనకు కనిపించింది, బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్ కుంభకోణం, ఇవే కదా కనిపించింది. వీటి మీద ఎంక్వైరీ చేశారు కదా వాళ్ళు. ఎంక్వైరీ కూడా అయిపోయింది, మొత్తం క్లీన్ చిట్ 2G అనేది ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్లోనే వచ్చింది, ఏం లేదని చెప్పి. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఎంక్వైరీలు వేయట్లేదని కదా. ఇప్పుడు రాఫెల్ డీల్ ఉంది, దానికి సంబంధించి అసలు ఇంతవరకు ఎంక్వైరీ వేయలేదని కదా వాళ్ళు అనేది. ఇప్పుడు ఏదన్నా ఒక డిపార్ట్మెంట్ పరిధిలో విచారణ జరుగుతున్నప్పుడు కదా, ఆ డిపార్ట్మెంట్కి పూర్తి స్వేచ్ఛనివ్వడమేగా చేయాల్సిన పని ఎవరమైనా సరే.
చేయాలి, అది మస్ట్. అది ఇప్పుడు ఎవరైనా సరే ఆ డిపార్ట్మెంట్ చర్య అదనంగా జరిగింది అనుకోండి, అది ప్రభుత్వ కంట్రోల్లో చేసినట్టు అవుతుంది కదా. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు కవిత గారు జైలుకి వెళ్ళిన అనుకో, అది ఈడీ సిబిఐ విచారణలో భాగంగా జైలుకి వెళ్ళినట్ట లేకపోతే కేంద్రం చేసుకొచ్చినట్ట. ఇప్పుడు కేజ్రీవాల్ లేదా ఇంకోరు ఉన్నారు అనుకోండి కదా, ప్రత్యర్థులే కావచ్చు, కేసుకు అసలు సంబంధం లేదంటామా మనం, కేసులో అది ఇన్వాల్వ్ కాలేమంటాము మనం కదా. ఉన్నారు కదా, ఇప్పుడు ఉన్నదాన్ని ప్రత్యర్థులు కాబట్టి మేము ప్రత్యర్థులం కాబట్టి మమ్మల్ని జైల్లో పెడుతుని అంటారు కానీ, అయితే ప్రత్యర్థులు అయినంత మాత్రం నేరం చేస్తే ఇంట్లో కూర్చుని పెట్టాలంటారా ఎవరన్నా? నేనేంటంటే నాకైతే ఒక నమ్మకం, ఆయన అవినీతికి పాల్పడాడు, ఆయన కుటుంబ రాజకీయాలు చేయడు కదా. కుటుంబ రాజకీయాలు చేసే వాళ్ళకు అవినీతిని ఎక్కడో ఉపేక్షించాలనుకునే వాళ్ళకి మాత్రం ఆయన అంటే భయం బ్రదర్. కానీ ఈ అవినీతి వల్ల, అవినీతికి పాల్పడ్డ దోపిడిదారుల వల్ల ఎంతోమంది లక్షల కుటుంబాల పేదరికాన్ని అట్లనే నిలబెట్టుకుంటూ వస్తుండ్రు. ఏ పేదరికం తొలగించడానికి అవినీతి తగ్గిపోయేది అన్న. నేను ఒక విషయం చెప్తాను, డైరెక్ట్గా స్టూడియో చెప్పాలి. మీరు నరేంద్ర మోడీ గురించి ఇంత బాగా అద్భుతంగా చెబుతున్నారు కాబట్టి, సరే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేది, అంతే. అదే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేది మనం చాలా కాలం వింటున్నాం కదా. ఆంధ్రప్రదేశ్కి వస్తే జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నారు కదా. ఈవెన్ వ్యక్తిగత హాజరుకు కూడా ఇవాళ ఆయన హాజరు కాకుండా ఉంటున్నారు. యాక్చువల్గా అయితే ప్రతి శుక్రవారం హాజరు కావాలి, దాని నుంచి కూడా ఉపశమనం పొందారు. దానికి కారణం నరేంద్ర మోడీ అని అంటారు. దానికి మీరేమంటారు? నేను ఒక విషయం చెప్పాలంటే, ఇప్పుడు జైళ్ళకు పంపినది డిపార్ట్మెంట్ అని నేనే అంటున్నప్పుడు, నరేంద్ర మోడీ గారికి సంబంధం లేకుండా డిపార్ట్మెంట్ అయినప్పుడు కదా, నేనేమన్నా డిపార్ట్మెంట్కి స్వేచ్ఛ ఉంది, ఎవరిని జైల్లో పెట్టాలి, ఎవరు జైల్లో పెట్టకూడదు, ఎప్పుడు పెట్టాలి, ఎందుకు పెట్టాలనే కాడ వాళ్ళకు స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ పరిధి దాటిస్తే ప్రభుత్వ కంట్రోల్కి వస్తుంది. ఇప్పుడు నేనేమన్నా కవిత అరెస్ట్ అయినా, కేజ్రీవాల్ అరెస్ట్ అయినా డిపార్ట్మెంట్లో బాగా జరిగింది అంటున్నా కదా. డిపార్ట్మెంట్లో బాగానే జరిగింది నేను అంటున్నా కదా. ఇప్పుడు మీరు ఫలానోళ్ళు కనీసం కోర్టుకు విచారణకు హాజరు కాకపోవడానికి కూడా కారణం కేంద్రం అంటున్నారు కదా. కేంద్రం మోడీ ఉంది అనేటువంటి అభిప్రాయం ఉంది కదా. నేనంటే మనం సిబిఐ వైఫల్యాల మీద ఎంతైనా మాట్లాడదాం. సిబిఐ మీద మాట్లాడే బదులు నరేంద్ర మోడీ గారిని మాట్లాడిన అనుకో, ఇక డిపార్ట్మెంట్ స్వేచ్ఛ ఉన్నదని మనం అనుకోలేము కదా. కొన్ని విషయాల్లో మనకు అనుకూలమైన నిర్ణయాలు డిపార్ట్మెంట్ చేసింది అనుకో కదా, చేసింది అనుకో, అప్పుడు మనం ఏమంటాం, డిపార్ట్మెంట్ గొప్పది అంటాం. మనమే చూద్దాం. అంటే మీరు చెప్పండి, ఆత్మపరిశీలన చేసుకుని, అంటే నరేంద్ర మోడీ అండ లేదు జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి అని మీరు నమ్ముతున్నారా? నేనంటే నరేంద్ర మోడీ గారు అండగుంటే నాకు తెలిసి వైసీపీతో పొత్తు పెట్టుకుంటే పోయేదే ఉన్నదిగా. అడిగారు కదా, అడిగారు కదా, వాళ్ళే ఓపెన్గా చెప్పారు కదా. విజయసాయి రెడ్డి వాళ్ళు మాకు ఎన్డీఏలో భాగస్వామి కమ్మన్నారు, మేమే నో అని చెప్పామని చెప్తున్నారు కదా. లే ఒకవేళ నో అనేటోళ్ళు ఎవరిని ఓడించడానికి తిరుగుతుండ్రు, ఇప్పుడు కూటమి ఏర్పడింది కాబట్టి రాజకీయాలు ఇప్పుడు మారిపోతుంటాయి కదా బ్రదర్. ఇప్పుడు ఎవరిని ఓడించడానికి తిరుగుతుండ్రు, వైసీపీని ఓడించడానికి తిరుగుతుండ్రు కదా. వైసీపీని ఓడించడం అంటే జగన్ ఓడించడమే కదా, అంతేనా? అంటే ఇప్పుడు జగన్కు అనుకూలమా నరేంద్ర మోడీ గారు వ్యతిరేకమా రాజకీయంగా ఏపీలో అర్థం కావట్లేదు. అంటే మీరు క్లారిటీ ఇవ్వండి దాని మీద. నేనైతే ఖచ్చితంగా జగన్ పరిపాలన మీద, జగన్ విధానాల మీద గౌరవ నరేంద్ర మోడీ గారికి ఒక స్పష్టమైన అంచనా ఉండడం వల్లనే నాకు తెలిసి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడదని అనుకుంటున్నాను. సో రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయమా? నిన్న ఆయన చెప్పారు జైలుకు వెళ్ళకపోవడం అనేది గౌరవ నరేంద్ర మోడీ గారి చేతులు ఉన్నదంటే, గౌరవ నరేంద్ర మోడీ గారి చేతులు ఉన్నదంటే సిబిఐ మొత్తం నరేంద్ర మోడీ చెప్పినట్టు ఉంటుందని నేను అనుకోవాల్సి వస్తుంది. నేను అనుకోవట్లేదు అట్లా. లేదా సిబిఐకి స్వతంత్రత ఉన్నది, కోర్టుకు స్వతంత్రత ఉన్నది, లేదా ఈడీకి స్వతంత్రత ఉన్నదని నేను అనుకుంటున్నాను. వ్యవస్థలు అన్నిటికీ స్వతంత్రత ఉందన్న, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఉండాలని కోరుకోవాలి, కానీ ఉండాలని కోరుకోవాలి, ఉండాలి కూడా. కానీ వ్యవస్థలన్నీ కూడా గత 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ కబంధ హస్తాల్లో ఉన్నాయి అనేది కదా ప్రతిపక్షాలు కానీ మొత్తం విమర్శించేది. ఇప్పుడు కొన్ని తీర్పులు, సుప్రీంకోర్టు తీర్పులు కేంద్రం విధానాలకు అనుకూలంగా ఉన్నాయనుకో, సరే సుప్రీంకోర్టు తీర్పులను ప్రభావితం చేసేదే కేంద్రం, నరేంద్ర మోడీ అనేటోళ్ళు ఉన్నారు. కానీ మన సుప్రీంకోర్టు తీర్పు కొన్ని విషయాల్లో, ఏది ఎన్నికల బాండ్ విషయాల్లో మరి సిజే గారు ఆధ్వర్యంలో జరిగిన తీర్పులు ఎట్లా వచ్చినాయి? ఎలక్ట్రల్ బాండ్స్ ఏదైనా కానీ ఎట్లా వచ్చినాయి అంటే, కొన్ని వాళ్ళ విధానాలకు అనుకూలంగా వచ్చినప్పుడేమో వాళ్ళకంట కడతాండ్రు, మరి విధానాలకు వ్యతిరేకం కూడా వచ్చిన తీర్పులు ఉన్నాయి, నిర్ణయాలు ఉన్నాయి కదా. మరి వాటిని ఎట్లా, మరి వాళ్ళ కంట్రోల్లో ఉన్న వ్యవస్థ వాళ్ళకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవద్దు కదా. అందువల్ల
వాటికి స్వతంత్రత ఉన్నది. ఆ స్వతంత్రంగా ఆలోచించే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి కోర్టు మీద అనుకోవాలి, సిబిఐ మీద అనుకోవాలి, ఈడీ మీద అనుకోవాలి, ఏ వ్యవస్థ మీద అనుకోవాలి. అసలు ఏ వ్యవస్థ ఆ వ్యవస్థ తమ పరిధిలో స్వేచ్ఛగా పనిచేయడమే మనం కోరుకోవాలి. డెఫినెట్గా అలా ఉండాలి. అలా ఉంటేనే అందరూ భద్రతంగా ఉంటారు, అందరూ సేఫ్టీగా ఉంటుంది. రాజ్యాంగం కూడా అదే చెప్పింది. అయితే ఇక్కడ మీరు అన్నదానికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఈయన లండన్లో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి. లండన్ నుంచి తిరిగి వచ్చి ఆయన ఏం చెప్పారు, ఇది నాకు తెలియదు, పైన ఢిల్లీలో ఉన్న పెద్దోళ్ళు చూసుకున్నారు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. అంటే దాని అర్థం ఏంటి? నరేంద్ర మోడీ ప్రమేయం ఉన్నట్టే కదా అరెస్ట్లో. వచ్చిందంటే ఆయన ఎవరో పెద్దలు అన్నారు, కానీ ఏ పెద్దలు చెప్పగలిగిండా మీరు చెప్పండి. ఢిల్లీ పెద్దలు అంటే ఢిల్లీ పెద్దలు అంటే దేశంలో ఇవాళ ఇద్దరు మహా నేతలుగా దేశాన్ని నడుపుతున్నారు. గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, ఓకే, ఆయనే దేశాన్ని అన్ని కొన్నలో నడుపుతున్నాడు. ఆ తర్వాత దేశంలో చక్రం తిప్పుతున్నది అనబడుతున్నది, లేకపోతే రెండో స్థాయి సమర్థవంతుడైన నాయకుడు అనబడుతున్నది అమిత్ షా గారు కదా. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలని నిర్ణయం కేంద్ర ప్రభుత్వ ఆలోచనలో ఉంటే కదా, ఎవరు వచ్చి అరెస్ట్ చేయాలా? ఏ సిబిఐయో ఏడో అరెస్ట్ చేయాలి, అది వాళ్ళ వ్యవస్థలు. ఆయన అరెస్ట్ చేసింది ఏ డిపార్ట్మెంటు? స్టేట్ డిపార్ట్మెంట్. సిఐడి వాళ్ళ స్టేట్ డిపార్ట్మెంట్. నీ కన్సర్న్లో నువ్వే అంటావు కదా 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 మరి నీ కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్కు కేంద్రానికి అంటగడితే ఎట్లా? మరి అది క్వశ్చన్ చేయాలి కదన్నా, బీజేపీ వాళ్ళు క్వశ్చన్ చేయాలి కదా. వాళ్ళకి సంబంధించిన నన్ను నువ్వు అడిగినావు కాబట్టి అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో నడుస్తుందనే ఒక అభిప్రాయం ఏపీ ప్రజల్లో ఉంది. అట్లా కూడా కాదు. నేనేమిటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించడంలో వాళ్ళ పాత్ర ఏ రకంగా ఉన్నదనుకున్నా, చంద్రబాబు నాయుడు గారితో మరో 3 నెలలు తిరగక ముందే పొత్తు పెట్టుకునే పరిస్థితి ఎట్లా వస్తుంది? అది తనకు తాను సేఫ్ జోన్లో నెట్టుకోవడానికి మాట్లాడిన మాటలాగా ఉన్నది, కానీ ఆధారము ఆయన చెప్పిన దాంట్లో లేదు, జరుగుతున్న దాంట్లో కూడా కనిపించదు. నిన్న ఆయన అన్న మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో మనం ఎన్డీఏకి సపోర్ట్ ఇవ్వబోతున్నాం రాబోయే రోజుల్లో, అది బలహీనంగా అంటే వైసీపీ తోటి ఆధారపడి ప్రభుత్వం ఆడ ఏర్పడాలి అనేటువంటి వ్యాఖ్య చేశాడు ఆయన. ఎన్డీఏ తోటి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధం అని చెప్పి ఆయన అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి అసలు? ఆయన ఏమన్నాడో మీ నోటి నుంచి నేను వింటున్నా, ఆ మాట నేను వినలేదు. ఆయన ఆత్మరక్షణలో ఉన్నాడని అనిపిస్తుంది కదా దాన్ని బట్టి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంతే మరి. ఆయన మాట అర్థమైంది. నిన్ను ఓడించడానికి వచ్చే ప్రత్యర్థులు నీలో తప్పు లేకపోతే, నువ్వు ఎలాంటి తప్పులు చేయకపోతే, ఏమైనా అవినీతి పాల్పడకపోతే, నీ కేసులను కూడా సమర్థవంతంగా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఉంటే, నిన్ను ఓడించడానికి వచ్చిన శక్తులతో రాజీ పడ్డట్టుగా భయపడ్డట్టుగా మాట్లాడడం ఎందుకు? నువ్వు ఆత్మరక్షణలో పడ్డావని అర్థమవుతుంది కదా. ఎవరు? సింహం సింగిల్ అంటున్నాడు మళ్ళీ. సింహం సింగిలు, పందులన్నీ గుంపుగా వస్తాయి, ఇట్లాంటి డైలాగులు ఉపయోగిస్తున్నాడు. మరి అందరు కలిసి వస్తున్నారు నన్ను ఓడించడానికి. నేనంటే అందరు కలిసి వచ్చే వాళ్ళ మీద మాట్లాడే మాటలు యుద్ధ వీరులాగానే ఉంటాయి, భయపడ్డట్టుగా రాజీపడ్డట్టుగా ఉండవు కదా. ఇప్పుడు నువ్వు చెప్పిన మాట భయపడ్డట్టుగా రాజీపడ్డట్టుగా ఉన్నది, కానీ సింహంలాగా ఉన్నట్టు లేదు కదా కదా. దాన్ని ఏమంటారు మరి? ఓడిపోయినట్ట, ముందే ఒప్పుకున్నట్ట. ఆయన అన్న మాట నేను వినలే, అదే అన్నారు. మీరు అన్నారు. అవును, మీరు అన్నారు. కేంద్రంలో ఇప్పుడు అక్కడ వైజాగ్కి వెళ్ళారన్న, వైజాగ్కి వెళ్ళి విశాఖ ఉక్కు సంబంధించి ప్రైవేటీకరణ అనేది ఉంది కదా, అక్కడ కార్మికులతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మీద అడ్డుకోవాలంటే, ఒత్తిడి చేయాలంటే కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆధారపడిన ప్రభుత్వం, బలహీనమైన ప్రభుత్వం ఏర్పడాలి, అప్పుడు మనం ఒత్తిడి తీసుకురావచ్చు అని చెప్పాడు. అదే ఒక విషయం ఏంటంటే, కేంద్రంలో ఎంత బలంగా ఉన్నది, కేంద్రంకి ఎంత బలమైన శక్తి ఉన్నది అని దాంతో సంబంధం లేకుండా, మనం న్యాయం అనుకుంటున్న విషయాల మీద మనం సమర్థవంతంగా ఎంత కొట్లాడినాం అనేది ఇంపార్టెంట్ కదా. నీకు పోయినసారి 25 మందిలో 22 మంది ఎంపీలు ఇచ్చిండ్రు శక్తి. ఆ 22 మందితోటి ఎప్పుడన్నా పార్లమెంట్లో బలమైన గలమెత్తే విధంగా, బయటకు వచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెచ్చే విధంగా, లేదా పార్లమెంట్ మెంబర్లతో ఒక పోటం చేసే విధంగా, లేదా నువ్వు ఒక పోటం చేసే విధంగా ఎప్పుడన్నా చేసావా? చేయవు. బహుశా మళ్ళీ 22 అయితే రావుగా. నువ్వు ఎంత కాదనుకున్నా కదా, షూరా 22 అయితే రావు. ఇక నాకు తెలిసి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక 5 నుంచి 7 వరకు వస్తాయేమో, అది ఎక్కువ అయితే పార్లమెంట్గా. ఓకే, అంటే మీరు ఫీల్డ్లోకి వెళ్ళి వచ్చారు కాబట్టి మీకు అర్థమైందా? కొంత అర్థమవుతుంది కదా. ఓకే, అర్థమవుతుంది కదా కదా. మీరు ఇప్పుడు చెప్పండి, ఆయన మీద ఆధారపడే ప్రభుత్వం పక్కకు పెడితే నీకు 22 మంది ఎంపీలు ఇచ్చినప్పుడే నువ్వేం చేయనోడివి. ఆ 22 మంది రారు, 5-6 అంటే మించారనే విషయం సర్వేలన్నీ చెప్తున్నప్పుడు
క్షేత్రస్థాయిలో అర్థమవుతున్నప్పుడు నువ్వు చేసేది ఏమున్నది? జైలుకి వెళ్ళడం, ఇంటికి ఉండడం, ఈ రెండే జరుగుతాయి. కన్ఫామ్. అంతే, మనకేముంటుంది? నిన్న రాజ్నాథ్ సింగ్ గారు కూడా అదే అన్నారు, మీ ఇద్దరు మాట్లాడుకుని అన్నారే ఏంటి, వెళ్తే జైలుకి పంపిస్తాం, లేదంటే ఏపీ వదిలిపెట్టి వెళ్ళాలని చెప్పి డైలాగ్ వేశారు రాజ్నాథ్ సింగ్ గారు. మనం ఒక ఏపీ పౌరుడిగా, తెలుగు పౌరుడిగా ఏపీ దాటాలని మనం కోరుకోం, కానీ రాజ్నాథ్ సింగ్ గారు చేసిన ఆయన అంటాడేమో, కానీ ఎందుకంటే బహుశా ఆయన బయట రాష్ట్రానికి సంబంధించిన పెద్ద అయినా కాబట్టి అట్లా రమ్మంటుండేమో, కానీ బయటకి ఢిల్లీకి కూడా ఉంటే నేను తెలుగు పౌరుడిగా మాట్లాడుతున్నా. ఓకే, ఆయన ఉంటే ఇంటికాడ ఉండాలి. ఆయన కేసులు ఉన్నాయి కదా, కేసులు ఉన్నాయి, జైలు ఉండాలి కదా. నేను అంటున్నా, మన చంద్రబాబు నాయుడు గారు మీద ఏదో చిన్న కేసు పెట్టారు, జైలు పంపాడు. మరి కేసులు ఉన్నో లేటిపోతాను, నువ్వే అన్నావు కదా, కేసులు ఉన్నో లేటు పంపుతారు జైలు. చంద్రబాబు నాయుడు జైల్లో పడడానికి ఉండబడే కేసుకున్ను మీ మీద ఉండబడే కేసులకు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా లేదా? 100 కోట్ల ఎక్కడ, 30,000 కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడ, కదా కదా. మరి అవన్నీ వేగవంతంగా విచారణ జరుగుతాయి కదా, విచారణ జరుగుతాయి, అన్ని ప్రూఫ్ అయ్యే కేసులే కదా కదా. మరి ఆటోమేటిక్గా ఎక్కడ ఉండాల్సి వస్తుంది. సో అదే చెప్పుంటారు రాజ్నాథ్ సింగ్ గారు. మీరు ఏపీలో ప్రచారం చేస్తున్నారు, దక్షిణ భారతదేశం ఆల్మోస్ట్ ప్రచారం చేస్తున్నట్టున్నారు ఎన్డీఏకి ప్రచారం చేయడానికి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారా? చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీ తోటి ఉన్నటువంటి అనుబంధంతో మీరు వెళ్ళారా ఆంధ్రప్రదేశ్కి? అంటే ఇప్పుడు టీడీపీ ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ చేసింది, గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేశారు. దానివల్ల కొన్ని వేల కుటుంబాలు మావి బాగుపడ్డాయి ఆ సమయంలో ఆయన చేసినప్పుడు. దాదాపు 22-23 వేల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. మళ్ళీ ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలంటేనే ఎంతో రిస్క్ ఉంటుంది, ఎంతో ఇబ్బంది ఉంటుంది. కానీ ఆయన చేసిన సమయంలో 23,000 ఉద్యోగాలు, 22,000 ఉద్యోగాలు పైగా వచ్చేసినాయి. వేలాది మంది పిల్లలకు ఉన్నత విద్యా అవకాశాలు వచ్చినాయి, మళ్ళీ వాళ్ళు కూడా సెటిల్ అయ్యారు. అంటే దాదాపు కొన్ని వేల కుటుంబాలు ఆయన వల్ల బాగుపడ్డాయి. కొంత మధ్యలో మళ్ళీ కొంత ఇబ్బంది ఏర్పడ్డది. మళ్ళీ వర్గీకరణ అంశం కీలక దశలు ఉన్నది. ఆయన మొన్న మాట్లాడిండు, ఎస్సీ వర్గీకరణ గతంలో చేసింది నేనే, ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు కూడా దానికి అనుకూలంగా వచ్చారు, మళ్ళీ వర్గీకరణ చేసేది నేనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఆడ కూర్చున్నప్పుడు, సుప్రీంకోర్టు ప్రక్రియ ముందుకెళ్తుంది, జడ్జిమెంట్ రిజర్వ్ ఉన్నది, 100% సుప్రీంకోర్టు వర్గీకరణ గ్రీన్ సిగ్నల్ అవుతుంది నేను ఆశిస్తున్నా. న్యాయం కోసం కొట్లాడేటోండి కాబట్టి న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉండాలి కదా, ఆశిస్తున్నా. మరి న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ క్లియర్ చేస్తే అమలు చేయాల్సింది ఎవరు? ప్రభుత్వమే కదా, కంపల్సరీ. అంతే, కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి, అంటే రాష్ట్ర ప్రభుత్వం అక్కడి నుంచి ఇక్కడ. అవును, రాష్ట్ర ప్రభుత్వం. మన కేంద్రం చేసినా సుప్రీంకోర్టు చేసినా అమలు చేయాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. జగన్ ఉంటే మాకు అమలు చేయడానికి విషయం మాకు రుజువు అయిపోయింది. వర్గీకరణ విషయంలో జగన్ అమలు చేయడం. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఉభయ సభలు ఆమోదించిన చట్టం చేసినప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలిగా? అనివార్యంగా చేయాలి, అమలు చేయాల్సింది ఎవరు? అనివార్యంగా చేయాలి కదా, అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఉదాహరణకు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఇచ్చారు. అవును, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మక్కి అమలు చేస్తలేవు. అంటే అక్కడ ఉండేటువంటి కులాలకి షేర్ చేశారు, నేను అదే వెసులుబాటు ఇచ్చారు చట్టంలో. కొన్ని ఇప్పటికి 10% అమలు చేయని రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పటికి స్టిల్. ఓకే, నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయం ఉన్నది అనుకో, ఇప్పుడు సుప్రీంకోర్టులో లాయర్ని పెట్టాల్సింది రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ విషయంలో. అసలు లాయర్ని పెట్టలేదు కదా. ఓకే, అంటే లాయర్ని పెడితే ఏం చెప్పాలా? వాదించాలి కదా. లాయర్ని పెట్టలే, సుప్రీంకోర్టులో లాయర్ని పెట్టమని మేము పదే కోరినాం, అసలు లాయర్ని పెట్టలే. అంటే లాయర్ని పెట్టకపోవడం ఉద్దేశం ఏంటంటే సుప్రీంకోర్టులో వర్గీకరణ గురించి అనుకూలంగా వాదించొద్దు అని. మరి వర్గీకరణకు అనుకూలంగా వాదించద్దన్న మనిషి ఒకవేళ వర్గీకరణ జడ్జిమెంట్ అనుకూలంగా వచ్చినా వెంటనే అమలు చేస్తాడని గ్యారంటీ ఉంటుంది? పెండింగ్లో పెట్టడానికి 100 శాఖలు ఉంటాయి. చిత్తశుద్ధి ఉంటే 1 డే పడుతుంది, చిత్తశుద్ధి లేకపోతే 1 year పడుతుంది. మళ్ళీ మీరు రోడ్ ఎక్కాల్సిందే కదా. అయితే చంద్రబాబు నాయుడు గారు అయితేనేమో కేంద్రం తీసుకునే నిర్ణయానైనా అమలు చేస్తాడు, ఎందుకంటే పొత్తులో ఉన్నాడు, గౌరవ నరేంద్ర మోడీ గారు అనుకూలంగా ఉన్నాడు కదా. ఈయన వర్గీకరణకు అనుకూలం వెంటనే అమలు చేస్తాడు. సుప్రీంకోర్టు డైరెక్షన్ వచ్చినా వర్గీకరణ అమలు చేస్తాడు. అంటే ఇక్కడ వర్గీకరణ అమలు చేసే వ్యక్తులను కోరుకోవాలంటే మీరు చంద్రబాబు గారిని కోరుకోవాల్సిందే. అందులో అక్కడ గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి రూపంగా, ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అవుతే మాకు వర్గీకరణ వేగవంతంగా అమలు జరుగుతుంది. ఓకే, సో సైద్ధాంతిక పరంగా మీరు దాన్ని అమలు చేయడానికి మీరు ముందుకెళ్తున్నారు. ఉద్యమం నేపథ్యం కూడా ఉంది దీంట్లో. అయితే ఇక్కడ కొంతమంది ఆంధ్రప్రదేశ్కి మీరు వెళ్ళిన సందర్భంగా సమ్ XYZ వాళ్ళ పేర్లు ఎందుకు కానీ వాళ్ళు ఏమంటారంటే చంద్రబాబు నాయుడు దగ్గర ఈయనేదో ఆశించి పర్సనల్గా వచ్చారు ఇక్కడికి, అసలు ఆంధ్రప్రదేశ్కి ఏం పని మందకృష్ణ మాదిగి అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. పేర్లు చెప్పుకుంటే చెప్తా. నాకు పేర్లు నేను ఏంటంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు,
ఇప్పుడు నేను వస్తే ఎవరికి నష్టమో గావాల నుంచి ఆ మాట వస్తుంది. ఆంధ్రప్రదేశ్కి వస్తే నేను వస్తే ఎవరికి సపోర్టో వాళ్ళు అనలేరు కదా. నేను ఎవరికి సపోర్ట్ ఇస్తే ఎవరికి నష్టమో కావాలంటారు కదా. అదే అర్థమైంది కదా. అలా కాదు కదా, సేమ్ సామాజిక అరే నాకు అర్థమైంది. ఆ సామాజిక వర్గ నేతలను దగ్గరికి పిలిపించుకొని మీటింగులు పెట్టించుకుంటూ భుజాలను చేసుకొని మాట్లాడుతున్నది ఎవరు? పాలకులే కదా అంటున్నాను నేను. సింపుల్ విషయం మరిగా అంతే కదా. అంటే ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చి వర్గీకరణ సపోర్ట్ చేసే వ్యక్తులకు నేను సపోర్ట్ చేసిన అనుకోండి, వర్గీకరణ వ్యతిరేక శక్తులకు కదా భయం. కానీ వర్గీకరణ వ్యతిరేక శక్తిగా ఇప్పుడు మేము అనుకూలంగా అనే శక్తిగా మేము జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నాం కదా. ఓకే, ఇప్పుడు ఎవరైతే నన్ను ఆంధ్రప్రదేశ్ రావద్దంటున్నారో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డితో ఫోటోలు దిగిన వాళ్ళే కదా. సో జగన్మోహన్ రెడ్డి చేయిస్తున్నారు ఇదంతా. ఇంకెవరు మరి? మీరే చెప్పండి. ఇప్పుడు బయటకు వచ్చి పేపర్ స్టేట్మెంట్ ఇస్తుండ్రు, నువ్వు రావద్దు అని చెప్పి. నేను దేశ పౌరుని ఎక్కడైనా తిరుగుతాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని రావద్దు అని అడ్డం పడ్డారు. తెలంగాణ పౌరుడిగా నేను తిప్పాను. ఎందుకు తిప్పాను? భారత పౌరులు ఎవరికైనా దేశంలో ఎక్కడిని తిరిగే స్వేచ్ఛ ఉన్నది, వాళ్ళ విధానాలు చెప్పుకునే స్వేచ్ఛ ఉన్నది. ఎస్, మనకు అనుకూలమా వ్యతిరేకం పక్క పెట్టండి, భారత పౌరులుగా వాళ్ళకు మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది అని నేను తిప్పగలిగాము. అంతేందుకు ఇప్పుడు ఉండబడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన ఓదార్పు యాత్ర చేస్తున్నప్పుడు మీ అందరూ తెలుసు, వరంగల్ పోతున్న రోజు, మహబూబాద్ పోతున్న రోజు, మహబూబాద్ పోతున్న రోజు అందరూ అడ్డం పడ్డారు కదా. మానుకోటకు పోతున్న రోజు ట్రైన్లు అడ్డం పడ్డారు. రోసే గారు ముఖ్యమంత్రి అడ్డం పడుతున్నప్పుడు తెలంగాణ శ్రేణులు, ఉద్యమ శ్రేణులు అందరూ అడ్డం పడుతుంటే ఎంఆర్పిఎస్ ఒకటే స్వాగతించింది జగన్మోహన్ రెడ్డిని. ఎందుకు స్వాగతం? ఇదే రాజ్యాంగం ప్రకారంగా భారత పౌరులు ఎక్కడిని తిరిగే స్వేచ్ఛ ఉన్నది. అందరి భావాలు ఒకే తిరిగి ఉండకపోవచ్చు, ఒకరు అనుకూలంగా ఉంటారు, ఒక వ్యతిరేకంగా ఉంటారు. అనుకూలంగా ఉన్నోడు తిరగాలి, మనకు వ్యతిరేకంగా ఉన్నోడు తిరగద్దు అంటే ఎట్లా? ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్రామ పంచాయతీ ఉన్నది, అక్కడ వైసీపీ వచ్చింది, అయితే టీడీపీలు అక్కడ ఉండద్దా? లేదా టీడీపీ వచ్చింది వైసీపీలు ఉండద్దా? అది రాజ్యాంగ స్ఫూర్తి విరుద్ధం కదా. అట్లా నా అనుభవంలో అందరికీ తెలిసే విషయం, చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ తిరగద్దన్న రోజు తిప్పింది ఎంఆర్పిఎస్. రాజ్యాంగం ప్రకారంగా మరి భద్రత ఇస్తూ రాజ్యాంగపరమైన అంశాన్ని కాపాడడానికి, స్వేచ్ఛను కాపాడడానికి, హక్కును కాపాడడానికి. అట్లనే జగన్ రోకన్ కూడా వ్యతిరేకిస్తున్న రోజుల్లో కూడా స్వాగతించింది ఎంఆర్పిఎస్. కాబట్టి భారత పౌరులు ఎక్కడిని తిరిగే స్వేచ్ఛ ఉండేది. కానీ న్యాయం మా జాతికి ఎక్కడ జరగాలో అక్కడ జరిపించాలంటే వర్గీకరణకు అనుకూలమైన శక్తులకు నేను అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు వర్గీకరణకు అనుకూలమైన శక్తులకు సపోర్ట్ చేయడం కోసం నన్ను రావద్దంటారు. రావద్దంటే వాళ్ళు స్టేట్మెంట్ చూడడానికంటే ముందు వాళ్ళు ఎక్కడున్నారో చూడండి. వాళ్ళు సజ్జల దగ్గర కనిపిస్తారు, అదే ఫోటోలు. వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గర కనిపిస్తాయి, ఇక అవే ఫోటోలు. అంటే వాళ్ళు మా జాతి వ్యతిరేకులు అనే కదా కదా, జాతి ద్రోహులు కదా వాళ్ళు. సో వాళ్ళ గురించి, వాళ్ళ విమర్శల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు చెప్పండి. ఇప్పుడు కొడతామంటే భయం, పెడతామంటే ఆశ. నా జాతికి మేలు చేస్తామని ఒకరు వచ్చిండ్రు, నా జాతికి మేలు చేయమని ఇంకొకరు నిలబడ్డారు. నేను మేలు చేసే వాళ్ళ దగ్గరికి పోతా కానీ మేలు చేయని వాళ్ళ దగ్గరికి అయితే పోను కదా. సో ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా వెళ్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలకు వెళ్ళొచ్చారు. గతానికంటే కూడా ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఎలా ఉంది, మీకు రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ ఎలా ఉండదంటే మాదిగ కోణంలో చెప్తున్నా. మీరు కలిసింది కూడా అక్కడేగా. మాదిగ కోణంలో చెప్తున్నా. ప్రధానంగా 3 కోణాలు మాదిగ జాతిని ఆలోచింపజేస్తున్నాయి. కమ్యూనిటీ మొత్తం ఫీలింగ్ ఎట్లుంటుందంటే, మాకు వర్గీకరణ అయితేనే మా బతుకు బాగుపడుతుంది అనేది ఉంటుంది. అది సామాన్యుల్లో ఉంటుంది, అది విద్యార్థుల్లో ఉంటుంది, ఉద్యోగస్తుల్లో ఉంటుంది, మేధావర్గం ఉంటుంది. ఎందుకంటే సామాన్యుల గుండె చప్పుడు ఎంఆర్పిఎస్ వినిపించింది. అంటే ఎంఆర్పిఎస్ అనేది డిమాండు, ఎంఆర్పిఎస్ నినాదం ప్రతి మాదిగ కుటుంబంలో ఉంటుంది. అది కాబట్టి వర్గీకరణ జరిగితేనే మన పిల్లలు బాగుపడతారు అనేది ఉంటుంది కదా ఫీలింగ్. వాళ్ళు నిరక్షరాస్యులు, నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. వర్గీకరణ జరిగినప్పుడు చంద్రబాబు చేసినప్పుడే మన పిల్లలు బాగుపడ్డారు. జగన్కు మనం ఓట్లేసాం కానీ జగన్ మనకు అనుకూలంగా కాదనే విషయం తేలిపోయింది. ఎట్లా తేలిపోయింది? సుప్రీంకోర్టులో లాయర్ని పెట్టమన్నా మన తరపున పెట్టకపోవడం తేలిపోయింది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో లాయర్ని పెట్టినాయి, కేంద్ర ప్రభుత్వం కూడా లాయర్ పెట్టింది. కేసే ఆంధ్రప్రదేశ్ కేసు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే లాయర్ని పెట్టలేదనేది, జగన్ మనకు అనుకూలంగా లేడు కాబట్టి పెట్టలేదనేది జనంలో వెళ్ళిన సందేశం. సింపుల్ విషయం. నెంబర్ 1 అంటే మా జాతిని నిరక్షరాస్యులైనా, విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా ప్రభావితం చేసేది వర్గీకరణ అంశం. నెంబర్ 1. నెంబర్ 2, ఆర్థికంగా మేము పేద కుటుంబం వాళ్ళం. అన్ని కులాల్లో పేదరికం ఎంత ఉంటుందో కానీ మాదిగ కులంలో పేదరికం 90% ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మాదిగ కార్పొరేషన్ పెట్టిందని చెప్పుకుంటాడు.
కదా. అవును, కార్పొరేషన్లో దాదాపు 56 పెట్టాడు. అవి పెట్టిండు. ఏ కార్పొరేషన్ గురించి నేను మాట్లాడే స్వేచ్ఛ నాకు లేదనుకుంటే, నాకు లోతులోకి వెళ్ళలేదు కాబట్టి. ఓకే. మరి 5 ఏళ్ళలో 5 రూపాయలు ఖర్చు పెట్టలేదు కదా మాది కార్పొరేషన్కు. 5 ఏళ్లలో 5 రూపాయలు ఖర్చు పెట్టని కార్పొరేషన్ ఏదైనా ఉంటే మాదే. అంటే మేము ఆర్థికంగా మమ్మల్ని బాగు చేయడానికి ఆయన ఏం ప్రయత్నం చేయలేదని సాక్ష్యమే కదా. కార్పొరేషన్ పెట్టిందే వీళ్ళకు ఆర్థికంగా సంక్షేమం తీసుకురావడానికి లేదు కదా. నంబర్ 2. నంబర్ 3, ఎన్నికల సమయంలో చూసేది ఏ జాతి అయినా ఏ కులమైనా ఏంటంటే మాకు ఎన్ని టికెట్లు ఇచ్చినాయి మా కులానికి అని చూస్తారా లేదా. రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఎవరైనా. అంటే మా వాళ్ళకు ఎంత ప్రాతినిధ్యం దొరికిందని. ఇప్పుడు 29 అసెంబ్లీ నియోజకవర్గాలు అనుకో, పార్లమెంటు 29 ఎస్సీ నియోజకవర్గాలు. జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో 29 ఉన్నాయి ఇవ్వడానికి ఎస్సీలై. ఆయనకు పొత్తు లేదు కదా ఎవరికి. ఆయనే 29 మంది కేటాయించాలి. అందులో 19 మాలలకి ఇచ్చిండు, 10 మాదిగలకి ఇచ్చిండు. ఓకే, తేడా. ఓకే. కానీ టీడీపీతో బీజేపీ జనసేన పొత్తు ఉన్నది. ఈ పొత్తులో 4 పోయినాయి 29లో. ఆయన కేటాయించలేడు ఆ 4, కానీ 25 కేటాయిస్తాడు. 25లో 14 మాదిగలు, ఓకే, 11 మాల. ఇప్పుడు చెప్పండి, మా రాజకీయ ప్రాతినిధ్యం పెంచింది ఎవరు? చంద్రబాబు. మా రాజకీయ ప్రాతినిధ్యం తగ్గించింది ఎవరు? జగన్. మాదిగ కార్పొరేషన్ పెట్టంది, నిధులు ఇవ్వంది ఎవరు? జగన్. లాయర్ని పెట్టంది ఎవరు? జగన్. ఈ రీతిలో చూస్తే వర్గీకరణ జరిగితేనే మనకు మేలు జరుగుతుంది. చంద్రబాబు నాయుడు చేసిండు కాబట్టి మళ్ళీ చంద్రబాబు చేస్తాడు. ఈయన మనకు అనుకూలం కాదు కాబట్టి సుప్రీంకోర్టులో లాయర్ని పెట్టలేదు. మనకు రూపాయికి డబ్బు కేటాయించలేదు, మనకు టికెట్లు కేటాయించలేదు. ఓకే. మాదిగలకు వ్యతిరేకం జగన్ అనే విషయం మేము తెలుసలే, ఆయనకైనా తెలుసుకున్నాడు. ఆయన తీసుకున్న నిర్ణయాల కారణంగా. అవును, ఆయన అటు సైడ్ ఉండాలనుకున్నాడు కాబట్టి తెలుసుకున్నాడు. ఓకే. ఈయన ఇటు సైడ్ ఉండాలనుకున్నాడు కాబట్టి ఈయన తెలుసుకున్నాడు. సో కాబట్టి మాదిగ సామాజిక వర్గం అనేది డెఫినెట్గా ఈసారి తెలుగుదేశం పార్టీ కూటమి వైపు 100కి 100% ఉంటుంది అంటారు. వాస్తవానికి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమతో వేసింది కాదు, వైసీపీ ఓట్లేసింది మాదిగలు ఎక్కువగా మంది కాదు. కొద్దిగా 2014లో వర్గీకరణ చేస్తామని చంద్రబాబు గారు చెప్పిన తర్వాత మాదిగల సపోర్ట్ అప్పుడు ఉన్నది. 2014లో అప్పుడు మాల మహానాడు వర్గీకరణ వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నది. మీరు గమనించాలి. 2014లో మేము ఎంఆర్పీఎస్ సపోర్ట్ చంద్రబాబుకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. అక్కడ మాల మహానాడు జగన్కే ఉన్నది. మాల మహానాడు జగన్ మద్దతు ఇచ్చిన రోజుల్లో కూడా జగన్ ఓడిపోయాడు. మాదిగ దండోరా చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఇచ్చిన రోజు చంద్రబాబు గెలిచిండు 2014. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే తర్వాత అధికారంకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా వాళ్ళ మాటలేని కొద్దిగా పక్కకు పోయిండు. అప్పుడే 2014లో చంద్రబాబు నాయుడుని ఓడించాలని తిరిగిన జూపుడిని పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్సీ ఆయనను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చేశారు. అవును. మరో మాల మహానాడు లీడరు కారం శివాజీని చేర్చుకొని ఆయనకు ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చాడు. ఓకే. వీళ్ళందరూ మాదిగలకు వ్యతిరేకంగా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేసిన వాళ్ళు మరి వాళ్ళని తీసుకున్నాడు. సో 2014 నుంచి 19 వరకు జరిగిన తప్పులు ఇవి, పొరపాట్లు. తర్వాత ఏం జరిగింది? మేము ఆయనని ఇక్కడ తిప్పాము. వాళ్ళు ఆయన దగ్గర పెట్టుకున్నప్పుడు మమ్మల్ని తిరగని వెళ్ళాడు చంద్రబాబు గారిని. మేము ఇక్కడ తిప్పాము. ఓకే. కానీ ఏబిసిడి వర్గీకరణ ఏమైంది, నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావని అడగడానికి వెళ్తే నన్ను తిరగని వెళ్ళే అరెస్టులు, మీటింగ్లకు పర్మిషన్ ఇవ్వాలి. అప్పుడు కురుక్షేత్రం గొడవ అదే. ఇవన్నీ చూసిన తర్వాత మాదిగల్లో కొద్దిగా అరే మనం నమ్ముకున్నోడే మనకు న్యాయం చేయలేకపోయాడు కదా అనే కోపంతో అటేశాడు. 19లో జగన్ మీద ప్రేమతో కాదు. చివరికి మేము ఆయన మనకు అనుకూలంగా కాదు, ఈయన మనకు అనుకూలంగా ఉంటానని లేకుండా పోయిందని చెప్పి మేము నోటకి పిలుపునిచ్చినాం. మీరు ఆంధ్రప్రదేశ్లో 100కి లక్షల ఓట్లు వచ్చినాయి అప్పుడే. ఓకే. పేపర్లో టీవీలు కూడా ప్రచారం చేశారు. ఏ రాష్ట్రంలో రానంత 100 ఓట్లు ఇక్కడికి వచ్చినాయని చెప్పి అప్పుడు ఎంఆర్పీఎస్ 100కి పిలుపునిచ్చింది. ఓకే. అంటే చంద్రబాబు నాయుడు మాకు అనుకూలం ఉంటాయని ఉండలేకపోయిన రోజులు వాళ్ళకు కొద్దిగా అనుకూలం. జగన్ మాకు అనుకూలం కాదని మేము ముందే డిసైడ్ చేశాం తెలుసు కాబట్టి. అప్పుడు మేము ఎవరికి ఓటు వేయమని చెప్పకుండా 100కి వేయమని చెప్పాం. ఓకే. నిరసన ఓటు 100కు లక్షల ఓట్లు పడ్డాయి. ఇక చంద్రబాబు మీద మరింత కోపం ఉన్న వాళ్ళు అటేశారు. అందువల్ల ప్రేమ ఉండి కాదు. ఇప్పుడు ఖచ్చితంగా ఈయన మీద ఒక అంచనా వచ్చింది. మళ్ళా ఆత్మ పరిశీలన చేసుకున్నా మళ్ళా మనకు అనుకూలంగా ఉండేది చంద్రబాబే అనేది మెసేజ్ వెళ్ళిపోతుంది. ప్లస్ కూటమిలో ఉన్నారు కాబట్టి జగన్ మనకు అనుకూలంగా ఎప్పుడు కాదనే విషయం తెలుసుకోవడం దారితీసింది. కాబట్టి
పడతాయి, ఓట్లు పడతాయి. సో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే క్లియర్ అయిపోతుంది వర్గీకరణ అనేది నమ్మకం. అన్నట్టు అటు అంతే కదా, కేంద్రంలో ఎలాగో కొంచెం సర్వేలన్నీ కూడా కొంచెం బీజేపీకే చెప్తున్నారు, బీజేపీకే చెప్తున్నాయి. ఇంకా రాష్ట్రంలో కూడా వస్తే మీకు క్లియర్ అయిపోతుంది. సో ఇప్పుడు మీ ప్రయాణం ఏంటి, అది ఆల్రెడీ ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు కదా, ఇది కేవలం కమ్యూనిటీ పరంగా చేస్తున్నటువంటి ప్రచారమేనా, లేదంటే పొలిటికల్ డయాస్ మీద కూడా మీరు కనిపిస్తారా రాబోయే రోజుల్లో? అంటే ఇప్పటి వరకు ఎంఆర్పిఎస్ మాదిగ శ్రేణులను అప్రమత్తం చేయడం కోసమే ఇప్పటివరకు తిరుగుతున్న ప్రచారం ఉన్నట్టు. కర్ణాటకలో నేను తిరిగిన చిక్బలపూరు, తుమ్కూరు, తర్వాత చిత్రదుర్గ అటు పోయి వచ్చాను. ఓకే. మళ్ళీ బీదర్ నుంచి రాయచూరు వెళ్ళాలని మళ్ళీ షెడ్యూల్ ఇస్తుండ్రు. ఇప్పటివరకు ఒక విడత ఒక 7-8 జిల్లాలు ఆంధ్రాలో తిరిగాను. మొన్న వస్తు రాయలసీమలో కూడా తిరిగి వచ్చాను. తెలంగాణ తిరుగుతున్నా. ఎక్కడ తిరిగినా ముందు ఇక్కడ తెలంగాణలో బీజేపీకి ఎందుకు వేయాలి, కాంగ్రెస్కి ఎందుకు వేయకూడదు, కార్యకర్తలను అప్రమత్తం చేస్తే ప్రజల్లోకి వెళ్తారు వీళ్ళు. అక్కడ కూడా వైసీపీకి ఎందుకు వేయకూడదు, టీడీపీ బీజేపీకి ఎందుకు వేయాలి, ఇట్లా మనం మాట్లాడుకున్న విశ్లేషణ ఏదైతే కార్యకర్తలకు చేరితే కార్యకర్తలు జనం చెప్పడానికి వీలవుతుంది. కాబట్టి నా పర్యటన అంతా వేలాది మంది కార్యకర్తల్ని ప్రతి నియోజకవర్గంలో అప్రమత్తం చేస్తూ వాళ్ళని లక్షలాది మంది ప్రజల దగ్గర పంపడం మీద దృష్టి పెట్టాను. కానీ రెండో దశకు వచ్చినప్పటికీ వాళ్ళు భాగస్వామ్యం చేసుకొని ఆహ్వానించిన రోజు నేను వాళ్ళతో కూడా పాల్గొంటాను. అది వాళ్ళ దగ్గర, అది వాళ్ళ ఇష్టం అంటారు. నేనైతే నా శక్తి మేరకు నేను గ్రౌండ్ వర్క్. అంటే నేను ఇది ఎందుకు అడుగుతున్నా అంటే, ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించారు, ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇక్కడ పెట్టి సభ పెట్టారు కదా, అలాంటి సభ ఏమన్నా అక్కడ పెట్టే ఆలోచన ఉందా? అంటే ఇప్పుడు టైం లేదు. అంతకుముందు మేము ఒక 1 నెల రోజులు ముందు నుంచి, నెల 15 రోజుల ముందు నుంచి అనుకున్న దాన్ని షెడ్యూల్ తెచ్చుకున్నాం. ఏది అది ఇప్పుడు అది లేదు. నేను ఎంఆర్పీ శ్రేణులను అప్రమత్తం చేయడం కోసం తిరగడమే నా మీద నేనున్న బాధ్యతగా స్వీకరించాను. సో నరేంద్ర మోడీ గారు వస్తున్నారు, బహుశా నేను కూడా 30th తెలంగాణ వస్తున్నట్టున్నారు. 2-3 తేదీల్లో షెడ్యూల్ కాలే ఇంకా ఆంధ్రప్రదేశ్లో. ఈ షెడ్యూల్లో మీరు ఆయనతోటి భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉందా? అంటే ఇప్పుడున్న దాని ప్రకారం నా షెడ్యూల్ ఇప్పటికీ 30 వరకు ఇక్కడ ఉన్నది, 1 నుంచి 6 వరకు అక్కడ షెడ్యూల్ ఉన్నది ఏపీలో. మళ్ళీ మీ ఇండివిజువల్ షెడ్యూల్, అది మా ఎంఆర్పీ షెడ్యూలే మేము వేసుకొని తిరుగుతున్నాం. ఇక్కడ బీజేపీకి సంబంధించిన ప్రోగ్రాంలు, అక్కడ కూటమికి సంబంధించిన ప్రోగ్రాంలకు మాకు సంబంధం లేదు. మేము వేసుకున్నది అయితే ఎంఆర్పీస్ పరంగానే సంస్థాగతంగా ముందుకెళ్తున్నాం. సో ఇంకోటి సెన్సిటివ్ ఇష్యూ ఏంటంటే, ఏపీకి వచ్చేటప్పటికి మీరేం చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు టెన్యూర్లో ఎంతకంత బెనిఫిట్ అయితే జరిగింది మాదిగ సామాజిక వర్గానికి, కార్పొరేషన్ కూడా ఈయన పైసా డబ్బులు ఇవ్వలేదని మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ మొత్తం చూస్తే కనుక అక్కడ అంటే డైరెక్ట్ బెనిఫిట్ డబ్బులు వేయటం అనేది ఉంది, కార్యక్రమం, రకరకాల కార్యక్రమం. ప్రతి ఇంటికి కూడా ఈ 5 సంవత్సరాల్లో ఎంతెంత ఇచ్చారు అనేది ఫిగర్స్ చేసి సంతకాలు కూడా పెట్టుకుంటున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి అది అయిపోయింది ఆ కార్యక్రమం. వాలంటీర్లు తట కొన్ని లక్షల రూపాయలు, 2 లక్షల నుంచి 3 లక్షల వరకు కూడా బెనిఫిట్ పొందారు అందరూ. అదే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి దగ్గర చేస్తుంది అని అంటున్నారు. మరి అప్పుడు మీ కార్పొరేషన్లో ₹1 డబ్బులు ఇవ్వకపోయినా డైరెక్ట్గా వాళ్ళకి అకౌంట్లో వేసినప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరగా ఉన్నారు, ఇంక్లూడింగ్ మాదిగ సామాజిక వర్గం అనేది, దానికి ఏమంటారు? ఇప్పుడు మనం ఒక విషయం గమనించాలి. మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పావు, నువ్వు దాన్ని అంగీకరించావు. అన్ని కులాల పేదరికంతో పోల్చుకుంటే మాదిగల్లో పేదరికం ఎక్కువ అని ఒప్పుకుంటున్నావుగా. అగ్రకులాల పేదలు లేరా ఉన్నారు, 10-20% ఉంటారు కదా. బీసీలో పేదలు లేరా ఉంటారు, 50% ఉంటారు. SC/STలో పేదలు లేరా ఉంటారు, ఎక్కువ పర్సెంట్ ఉంటారు, 80%. అంటే అందరికీ వర్తింపజేసే పథకాలు యథావిధిగా ఈ వర్గాలు కూడా వర్తిస్తాయి. ఓకే, నువ్వు అన్న నవరత్నాల్లో వచ్చేది కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయనుకో. నవరత్న పథకాలు అనేది ప్రత్యేకంగా ఎస్సీల కోసం పెట్టింది కాదు, ఎస్టీల కోసం పెట్టింది కాదు, బీసీల కోసం పెట్టింది కాదు, మైనారిటీల కోసం పెట్టింది కాదు, ఓసీల కోసం పెట్టింది కాదు. అన్ని కులాల్లో పేదరికంలో ఉన్న వాళ్ళ కోసం పెట్టిన పథకాలు అవి. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు బియ్యం ఎవరికి అందుతుంది? ఎస్సీల కోసం పెట్టింది, అది అందరి కోసం పెట్టిన పథకం కదా. ఆరోగ్యశ్రీ పథకం ఉన్నది అనుకోండి, ఆరోగ్యశ్రీ వర్తించేది అన్ని కులాల వర్తిస్తుంది. అన్ని కులాల పేదలకు చేసే పథకాలు అవుతుండేదో ఆటోమేటిక్గా అందులో మా షేర్ వస్తుంది. ఓకే, కానీ మా కోసం పెట్టింది కాదు. ఆటోమేటిక్గా యథావిధిగా వాటికి వర్తిస్తే మా పేదరికం బోదిగా, మా పేదరికం 80% గట్లే ఉంటుంది.
ఇతరులతో ఎప్పుడు మేము సమానం కాము ఇక. అందుకోసమే కదా సబ్ ప్లాన్ పెట్టింది ఎస్సీలకు. అవును. అందుకోసమే కదా ఈ కార్పొరేషన్లకు నిధులు కేటాయించాల్సింది. అంటే అందరి పేదల కోసం వచ్చే పథకాల్లో ఆ పథకాల్లో వచ్చేది మాకు వస్తే మా పేదరికం పోదు. మాకు పేదరికం ఎక్కువ కాబట్టి మాకు అదనం పథకాలు ఉండాలని కదా సబ్ ప్లాన్ నిధులు. అందుకోసం కదా ఎస్సీ కార్పొరేషను. మాకు అదనంగా వచ్చేది నువ్వు తీసేసినావు కదా. మా పథకాల డబ్బులు ఎటుపోయినాయి? నవరత్నాలకు మళ్ళీ అంటున్నాను కదా. మరి మా డబ్బులే అడి తీసేసి మాకు ఇచ్చి మాకేమి తెచ్చినావు అంటే ఎట్లా? ఓకే. అందరికి వచ్చే పథకాలకు వచ్చే డబ్బులు వేరు, మాకు వచ్చే డబ్బులు వేరు. అందరికి వచ్చేదాంట్లో మాకు వస్తుంది. తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట బ్రాహ్మణుల పేదలు తీసుకుంటారు, మాదిగ పేదలు తీసుకుంటారు, మాలలు తీసుకుంటారు, ముస్లింలు తీసుకుంటారు, కమ్మోలు తీసుకుంటారు, రెడ్డలు తీసుకుంటారు, కాపులు తీసుకుంటారు, అందరు తీసుకుంటారు కదా. కానీ దాంతో మా పేదరికం పోదు కదా. మా పేదరికాన్ని తొలగించే నిర్ణయాల్లో భాగం కదా మాకు అదన పథకాలు వచ్చినాయి. మాకు అదన పథకాల నిధులన్నీ నువ్వు పక్కదారి పట్టించడం అంటున్నారు కదా. పక్కదారి పట్టించలేదని నువ్వు అంటలేవు కదా. ఎస్సీ సప్లా నిధులు 1,000 కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయల నిధులు మాకు అందితే మా ఇండ్లు బాగుపడతాయి కదా, మా కుటుంబాలు బాగుపడతాయి కదా. అదనంగా వాటిని మాకు లేకుండా చేసావు కదా. మా డబ్బు మాకు లేకుండా చేసి అందరికి ఇచ్చే డబ్బులో మాకు 10 రూపాయలు ఇచ్చి మా 90 రూపాయలు తీసుకున్నావు కదా నువ్వు. సో అట్లీస్ట్ అర్థమైంది కదా. అర్థమైంది. అందువల్ల మేము చెప్పదలుచుకునేది ఏంటంటే మళ్ళీ అట్లీస్ట్ కూడా పోకు, మాకు రావాల్సిన ప్రత్యేక నిధులు తీసేసి అవును అందరికి వర్తింపజేసే పథకాలు మమ్మల్ని చేర్చి ఆ పథకాల డబ్బులు మాకు వచ్చినాయని చెప్పడం అంటే మా ఉన్నే తీసేసి పంపినావు కదా. ఇప్పుడు మీరు హెడ్స్ గమనించారా? ఎస్సీ సబ్ ప్లాన్లో ఎంత హెడ్ రావాలి ఎస్సీ మాదిగలకి, జనరల్గా ఎంత వస్తుంది గతంలో, ఇప్పుడు ఈయన డైరెక్ట్ బెనిఫిట్ కలిగించినందువల్ల ఎంత వస్తుంది అనేది ఏమన్నా ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? నేను ఒక మాట చెప్పాను. ఇప్పుడు అవి కొన్ని వార్డల్లో కొన్ని ప్రత్యేక సమస్యల మీద దృష్టి పెట్టి ఖర్చు పెట్టే నిధులు అవి. అవును అనుకుందాం. అవును అంతే కదా. మౌలిక వనరులు, మౌలిక వసతులు, లేదంటే వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు, స్పెసిఫిక్గా వచ్చే నిధులు. అవును కదా, స్పెసిఫిక్గా వచ్చే నిధులు. ఇప్పుడు నువ్వు పంపిణీ అనేది అందరికి వచ్చేది. మళ్ళీ నేను అదే చెప్తున్నాను, స్పెసిఫిక్గా వచ్చే నిధులు వేరు, అందరికి వచ్చే. ఇట్స్ ఓకే, నాకు అర్థమైంది, ఇది నాకు అర్థమైంది. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎస్సీ సప్లాన్ కింద వస్తున్నట్టు ఒక 100 రూపాయలు అనుకోండి గతంలో, ఇప్పుడు ఆ 100 రూపాయలు అసలు డైరెక్ట్గా వచ్చేవి ఉన్నాయా? ఆ 100 రూపాయలని వస్తున్నాయా, లేదంటే దాంట్లో కూడా అయిపోయినాయి కదా ఏవి? అసలు సప్లాన్ నిధులకు సంబంధించిన విషయంలో మాకు 100 రూపాయలు ఖర్చు పెట్టే కాడ ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టింది అనుకో, 50 రూపాయలు తీసేసి అందులో పంపినావు కదా, వేరే వాళ్ళకి ఇస్తున్నారు. నవరత్నాల కింద పంపినావు కదా. నవరత్నాల కింద అంటే అత్యంత పేదలకు అందాల్సిన పథకాల డబ్బులను తీసేసి అందరి కోసం నువ్వు పంపినావు. ఓకే, అందరి కోసం పంపిన దాంట్లో మాకు వచ్చేది 10 రూపాయలు అనుకో, మరి తీసేసింది 50 రూపాయలు కదా. అర్థమైంది కదా. 100 రూపాయలు మాకు ఖర్చు పెట్టాలి, 50 రూపాయలు ఖర్చు చూపెడుతున్నావు సప్లై నిధులు, ఏదో 50 రూపాయలు తీసేసావు. ఎగ్జాంపుల్ 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి కదా, 5,000 ఖర్చు పెట్టినావు అనుకో, ఏదో సామూహికంగా ఖర్చు పెట్టినావు అనుకో, 5,000 కోట్ల రూపాయలు. ఈ 5,000 కోట్ల రూపాయలు అందరికీ ఖర్చు పెట్టేదంటే చేర్చావు. ఆ 5,000 ఖర్చుల్లో 5,000 కోట్ల రూపాయల ఖర్చులో మళ్ళీ మాకు తిరిగి వస్తుంది ఒక 10 రూపాయలు అనుకో, మాకు 50 రూపాయలు మావి పోతున్నాయి, 40 రూపాయలు అదనంగా పోయినాయి. సో వచ్చే కూడా పోయినాయి, మా వచ్చే పోయినాయి అంటున్నా నేను. అవునవును. అందువల్ల మాకు మేలు చేయడం కంటే కీడే చేసాను కదైనా, నష్టమే చేసాను కదా. సో అది అర్థమవుతుందా? ఇప్పుడు మేమంటున్నాం. అందుకనే గౌరవ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్న చర్చల్లో ఏం పెట్టినాం, ఏ పథకాలు అయితే మాకు రద్దయినాయో తిరిగి పునరుద్ధరించాలన్నాం. సింపుల్ విషయం. ఏ సప్లాన్ నిధులు అయితే దారి మళ్ళీయో తిరిగి మాకు అవి మళ్ళీ తిరిగి ఇప్పించాలని చెప్పేశాం. జనరల్ పథకాలు ఉంటాయి, ఆ ఉన్న పథకాల కోసం బడ్జెట్ జనరల్గా కేటాయించండి, కానీ మాకు కేటాయించే ప్రత్యేక నిధులన్నీ మనకు సపరేట్ రావాల్సిందే అన్నాం. ఓకే, ఎక్కడ ఆగినాయో అవి మళ్ళీ తిరిగి రావాలన్నాం. దానికి ఒప్పుకున్నాడు. సో ఆ విషయం గ్రౌండ్ లెవెల్లో మీరు వెళ్ళినప్పుడు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, నవరత్న లబ్ధిదారులు, వాళ్ళకి అర్థమైందా ఈ సామాజిక వర్గం వాళ్ళకి? నేనేంటంటే ఇప్పుడు మా కార్యకర్తలకు ఏదో సబ్జెక్ట్ అవుతుంది. ఓకే, మా కార్యకర్తలకు వాళ్ళేమో అత్యంత పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళేమో నువ్వన్న భ్రమంలో ఉంటారు కదా. అవును కదా. కానీ అసలు రావాల్సినవి మనకు రాకుండా మనకి తీసి వాళ్ళకి ఇచ్చి అందులో నాకు 10 రూపాయలు ఇస్తుండు, మనకు రావాల్సిన 50 రూపాయలు మనకి ఇవ్వకుండా మన 50 బయటికి పంపి అన్న నుంచి 10 రూపాయలు ఇచ్చి ఇవే మనకి ఇచ్చినామని చెప్తున్నాడు. తీసేసినవి అర్థం అవుతలేదు, కానీ ఇచ్చినవి మనకు అర్థమవుతుంది. మనం తీసేసినవి ఎక్కువ అని చెప్పి మనం చెప్పడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. కార్యకర్తలకు సబ్జెక్ట్లో ఇది ఒక సందేశం వెళ్ళిపోతుంది మాకు. అదే, లేదంటే మనకు వస్తున్నాయి కదా, గడిచిపోతుంది కదా అన్న ఫీలింగ్లో ఉన్నారు అనేది ఒకటి. ఈ సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది మా కార్యకర్తలకు. ఓకే,
సో ఇప్పుడు ఈ మద్య నిషేధానికి సంబంధించి ఆయన ఒక హామీ ఇచ్చారు, అది చేయలేదు. దాని ఎఫెక్ట్ ఏమన్నా ఈ గ్రౌండ్ పీపుల్కి పడుతుందన్న నిషేధం చేయనందువల్ల? ఒక విషయం ఏంటంటే, నిషేధం చేస్తే వాస్తవానికి పేద కుటుంబాలు కొంత ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతాయి. ఏది మద్య నిషేధం చేస్తే, నిషేధం చేస్తే పేద కుటుంబం. ఇప్పుడు మద్యానికి అలవాటు పడ్డ వాళ్ళు అన్ని వర్గాలు ఉంటారు. కోటీశ్వరుడు తాగుతేంది తాగకపోతేంది కదా, వాళ్ళు ఎంజాయ్మెంట్ కూడా తాగుతారు. వీళ్ళు శ్రమ చేస్తూ శ్రమను మర్చిపోవడానికి తాగినా కూడా అతని హెల్త్ కూడా దెబ్బతింటుంది కదా, హెల్త్ దెబ్బతింటుంది, కుటుంబం విచ్ఛిన్నం అవుతుంది కదా. వాస్తవానికి మద్య నిషేధం చేస్తే అసలు వచ్చే 5 ఏళ్లలో మద్యమే లేకుండా చేస్తారన్న దాన్ని కూడా ప్రజలు విశ్లేషించారు పోయినసారి జగన్ కదా. సరే, మనం అసలు మద్యమే లేకుండా చేస్తాడంటే మనం అనుకున్నాము అసలు మద్యమే ఉండదేమో అనుకున్నాము, కానీ ఇతర కంపెనీల మధ్య ఉండదు కానీ ఆయన మధ్య ఉంటుందని ఆయన చెప్పిండు. ఇది ఇతర బ్రాండ్ కదా, ఇతర సంస్థల బ్రాండ్కి సంబంధించిన బ్రాండ్ ఉండదు కానీ నా బ్రాండ్ ఉంటుందని ఆయన మనసులో పెట్టుకొని బ్రాండ్ లేకుండా చేస్తా అన్నాడు. నిజమే, ఇతర కంపెనీల బ్రాండ్ లేకుండా చేసిండు కానీ ఆయన కంపెనీ బ్రాండ్ మాత్రం కొనసాగుతుంది. ఆదాయం గవర్నమెంట్కి పెరుగుతుంది, ఆదాయం కుటుంబానికి ఆదాయం డబుల్ అయింది. దాదాపు 20,000 కోట్లు ఉండేది 40,000 కోట్లు ఇద్దరు పెరిగినట్టు కదా. ఎవరి బ్రాండ్తో వస్తున్నది ఇది కదా, ఓన్ బ్రాండ్ అంటే ఆయన కుటుంబాస్తులు పెరుగుతున్నాయి, ఈ ఆస్తి కూడా పెరిగింది. ఇప్పుడు దాని ఎఫెక్ట్ మీరు వెళ్ళినప్పుడు కనిపించలేదా? ఈ కమ్యూనిటీలు ఎక్కువ కొంచెం శ్రమజీవులు కాబట్టి ఈ చీప్ లిక్కర్ లాంటివి తాగి కొంచెం హెల్త్ కూడా పాడైపోయింది అనేది ఇప్పుడు చెప్తున్నారు కదా, అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అంత సిచ్యువేషన్ మాకు ఎదురు కాలేదు. కార్యకర్తల సందేశం ఇస్తున్నప్పుడు కార్యకర్తలు ఆ విషయాన్ని నోటీసులకు తీసుకెళ్తారు. మేము ఇప్పుడు ఎక్కువ మనం ఎందుకు ఓటేయించాలని దాని మీద కార్యకర్తలకు ఎన్ని రకాలుగా అవగాహన పెంచితే వాళ్ళపై జనంలోకి వెళ్ళిపోతారు కదా. ఆ జనంలో పంపడం కోసం తీసుకునే సబ్జెక్ట్లో చాలా కోణాలు వస్తున్నాయి. ఇప్పుడు మనం కేటగరైజేషన్ విషయం మీదనే మాట్లాడుకుంటూ వచ్చాము అంటే వేరే విషయం. ఇప్పుడు మీరు నవరత్నాలు అంశానికి వచ్చేటప్పటికి నవరత్నాలను ఎట్లా మనం టేకప్ చేయాలి, మన ప్రజలను ఎట్లా అప్రమత్తం చేయాలి అంటే కదా, ఇచ్చేది కొంత ప్రచారం చేసుకునేది ఎక్కువ కానీ మన నుంచి తీసుకునేది కూడా ఎక్కువ ఉన్నదని చెప్పాలి కదా. ఇవి ఆధారాలు చెప్పాలి కదా, అబద్ధాలు మాట్లాడదు కదా. ఇప్పుడు ప్రతి మాటకు కూడా నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ ఉంటారు కదా, అది క్యాచ్ అయినట్టు అక్కడికి లోపలికి వెళ్ళినట్టు ఏమన్నా ఉందా పబ్లిక్లోకి? ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రతి మీటింగ్లో కూడా నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నేను పేదలకి పెద్దలకి మధ్య జరుగుతున్న పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం ఇవన్నీ చెప్తున్నారు కదా, నిజంగా ఫీల్ అవుతుందన్న పబ్లిక్ మీరు వెళ్ళినప్పుడు? ఆయన అట్లా ఓన్ చేసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి ఎవరు అంటే మరి ఆయనే కదా. అది మీలాంటి వాళ్ళకి తెలుసు, వాళ్ళంటి వాళ్ళకి తెలుసు అనుకోండి. నేనంటే వాళ్ళకి అది ఆ మాటలంతా రిసీవ్ చేసుకోరు. ఎందుకంటే ఆయన ఏ జ్యోతి బసో లేకపోతే పుత్సలపల్లి సుందరయ్యో, ఏ చంద్రరాజేశ్వరరావు, నవీన్ పట్నాయక్ కళ్ళెదురు కనిపిస్తుంటాడు, నవీన్ పట్నాయక్ కదా, వాళ్ళ నోటి నుండి వచ్చింది అనుకుంటే మనం పేదోళ్ళు రా అనుకుంటారు. కానీ ఈయన నోటి నుండి వస్తే కొంత ఆశ్చర్యంగానే చూస్తాను, అమ్మ ఈయన నోటి నుంచి కూడా వస్తుంది కదా ఇట్లా అని నమ్మరు ఆ విషయం. సో అది పనిచేయదు. ఓకే, ఏపీ విషయానికి వస్తే, అది తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో ఏంటి అసలు ఈ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యమే లేదు కదా ఎంపీల్లో, మరి ఏంటి మీరు కామ్ అయిపోయారు? అంటే కామికడే కాదు, అసలు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మాకు వ్యతిరేకంగానే ఉండేది. ఇప్పుడే కాదు, కాంగ్రెస్ పార్టీ అంతో ఇంతో మాకు మేలు జరిగింది ఎన్టీ రామారావు కాలం నుంచి. మాదిగల్ అంటే ఆయన పార్టీ పెట్టినాకనే మాదిగల్ని ముందు చారిత్రక నేపథ్యంలో అరుంధతీయులు అంటారు. అరుంధతి అందువల్ల ఎన్టీ రామారావు గారు, పెద్దలు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అరుంధతీయుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని అందులో ఉంటాయి. ఏ పార్టీ మేనిఫెస్టో ఉండదు. ఒక అసలు పదవే సూచనగా ఒక చరిత్రకు సంబంధించిన సాక్ష్యంగా ఉంటుంది. అక్కడి నుంచి మొదలైన మాదిగల మీద కొంత శ్రద్ధ టీడీపీలో ఎన్టీ రావు నుంచి మొదలై చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి వర్గీకరణ ఉద్యమం రావడంతో దానికి టీడీపీకి ఎంఆర్పిఎస్కు కూడా అనుబంధం బాగా ఏర్పడ్డది. ఎందుకంటే చేసిండు కాబట్టి. అట్లా టీడీపీలో కొంత మా డెవలప్మెంట్ కనిపించింది అన్ని రకాలుగా, కొద్దిగా ఆర్థికంగా, రాజకీయంగా, అవకాశాల పరంగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మాలని ప్రోత్సహించుకుంటూ వచ్చింది, మొదటి నుంచి. అందువల్ల కాంగ్రెస్ వర్గీకరణ అనుకూల శక్తులు టీడీపీకి, వర్గీకరణ వ్యతిరేక శక్తులు కాంగ్రెస్కు ఉంటాయని ఆనాటి నుంచే రుజువైంది కదా. ఆ పరంపర కొనసాగుతున్న సమయంలో ఇప్పుడు తెలంగాణలో
నిజంగా చెప్పాలంటే అతిపెద్ద జాతి అయిన మాదిగలకు అందులో ఇక్కడ ఎక్కువ మెజారిటీ ఆంధ్ర కన్నా కదా, అతిపెద్ద కమ్యూనిటీ. ఒక దళితుల్లోనే కాదు, అవును, ఏ సామాజిక వర్గంతో పోల్చుకున్నా అతిపెద్ద జనాభా గల కమ్యూనిటీకి తెలంగాణలో. చూడండి, కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కదా. బహుశా మాకు కాంగ్రెస్ పార్టీలో కూడా ఇంత అన్యాయం ఇప్పుడు జరగాలి. మళ్ళీ అన్యాయం జరుగుతూ వచ్చింది. మాలలకు ఎప్పుడు పెద్ద బీట్ అవుతుంది, మాదిగలకు తక్కువ వేస్తుంది. కానీ ఇప్పుడు అసలే మాదిగలు లేకుండా చేసింది రేవంత్ రెడ్డి గారు. ఆ పుణ్యం కట్టుకున్నాడు మాదిగలకు. దాని మీద నిరసన క్షేత్రస్థాయిలో ఉన్నది. ఆ ఓటు కాంగ్రెస్కి వ్యతిరేకంగా బుద్ధి చెప్తుంది రేపు ఎన్నికల్లో పక్క. కానీ మీరు తెలంగాణలో అన్ని పార్టీలను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మీరు సబ్ పెట్టినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చారు కదా, మీకు మద్దతు పలికారు కదా. ఇప్పుడు ఒక వేదిక మీదకి అందరినీ తీసుకొచ్చే సమయంలో అందరినీ తీసుకొచ్చాం కదా. ఎగ్జాంపుల్ ఇప్పుడే కాదు, దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు కాంగ్రెస్ పరిపాలనప్పుడు కూడా తీసుకొచ్చాం. ఉదాహరణకు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్ని పార్టీలు ఒక వేదిక మీద తీసుకొచ్చాం. గౌరవ అది మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధాని తీసుకొచ్చాం. ఎందుకు తీసుకొస్తాం? వర్గీకరణ సమస్య పరిష్కారానికి అందరి తోడ్పాటు కోసం కదా. ఆ తోడ్పాటు ఇచ్చే నేపథ్యంలో కొంతమంది తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటారు, కొంతమంది చిత్తశుద్ధిని విస్మరిస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అది కాంగ్రెస్కు అది వర్తిస్తుంది కదా. వర్గీకరణకు అనుకూలమే అని ఇప్పుడు రేవంత్ రెడ్డి రోజు మాట్లాడుతున్నారు. మరి వర్గీకరణకు అనుకూలం అవుతే మేము కోరుకుంటుంది మా జనాభా పరంగానే కోరుకుంటున్నాం కదా. మీరు చూడండి, ఏదో నోటితో మాట్లాడి నొసరుతో ఎక్కరించినట్టుగా మేము వర్గీకరణకు అనుకూలం మాట్లాడుతున్నాం కదా. మరి 3 లోక్సభ సీట్లలో మేము వర్గీకరణ కోరుకుంటే మేము 2 సీట్లే కదా కోరుకునేది మెజార్టీ. 3 మాకు 2 రావాలి, 1 కూడా ఇవ్వలేదు కదా. ఇంకా వర్గీకరణ సపోర్ట్ చేయడం అంటే అర్థం ఏంటి? మా షేర్ అడుగుతున్నాం. తెలంగాణలో మేము మెజార్టీ, 3 మాకు 2 రావాలి, 2 అడుగుతున్నాం. నువ్వు వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నావు, మీదికి 2 ఇవ్వాలి కదా. 2 1 ఇవ్వకుండా మొత్తం గుండు సున్నం పెట్టినావు అంటే అర్థం ఏంటిది? చిత్తశుద్ధి లేనట్టే కదా. అంటే వర్గీకరణ కోసం మాదిగలు చేసే పోరాటానికి అందరు సపోర్ట్ కోరుతాం. కొందరు వచ్చినట్టు వస్తారు, కానీ సరైన సమయంలో వాళ్ళ రూపం బయటపడుతుంటుంది. ఇప్పుడు బయటపడ్డది కదా. ఇప్పుడు వేదిక మీదకి వచ్చి చెప్పారనుకో, ఇప్పుడు 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 ఎన్నికల సమయంలో అవి ఇవ్వాలనుకో, ఇవ్వలేదు కదా. సో మాటలు కాకుండా చేతల్లో కనపట్ల, చేతల్లో మాకు వ్యతిరేకంగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇదే సమయంలో 3 లోక్సభ స్థానాలు 3 మాకు రాలే, 1. ఇదే సమయంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఎస్సీ 4, ఏకకాలంలో 4 రిజర్వేషన్ స్థానాలకు ఎస్సీ రిజర్వేషన్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న కాలంలో 3 రావాలి, మాకు 2 ఇవ్వాలి, 1 కూడా లేదు. అంటే కాంగ్రెస్ ఎస్సీ రిజర్వేషన్ల నుంచి మమ్మల్ని తొలగించినట్టే కదా. ఇక కాంగ్రెస్ అసలు మమ్మల్ని ఎస్సీ లిస్టు నుంచి అసలు తొలగించినట్టే కదా. మాదిగల్ని కాంగ్రెస్ తొలగించినట్టయింది కదా. మరి ఎక్కడికి వచ్చి ఓట్లు అడుగుతారు వీళ్ళు? కాంగ్రెస్ నాయకులకు మమ్మల్ని ఎస్సీ నుంచే తొలగించినట్టు చేసిన వాళ్ళకు మాదిగల ఓట్లు వచ్చి అడిగే హక్కు రేవంత్ రెడ్డికి ఎట్లున్నది, కాంగ్రెస్కి ఎట్లున్నది? అందువల్ల మేము గో బ్యాక్ నినాదాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. తెలంగాణ కాంగ్రెస్ గో బ్యాక్ కాంగ్రెస్. సో అక్కడ గో బ్యాక్ వైఎస్ఆర్ అనుకూలంగా గో బ్యాక్ అంటాం కదా. ఎందుకు ఓట్లు వేయాలి మీకు? మా తరఫున లాయర్ని పెట్టినప్పుడు కర్ణాటకలో కూడా అంతేనా? అక్కడ గో బ్యాక్ కాంగ్రెస్ మేము అక్కడ కూడా బీజేపీ జేడీఎస్ కూటమికి కదా మేము సపోర్ట్ ఇస్తున్నాం అక్కడ కదా. ఇప్పుడు ఎవరైనా మేలు చేసే వ్యక్తులను గుర్తించుకోవాలనుకుంటారు, మేలు చేయని వాళ్ళని కాదు కదా. మాకు నష్టం చేసేవాళ్ళు కదా. ఇక్కడ తల్లి కాంగ్రెస్ మాకు నష్టం చేసింది, పిల్ల కాంగ్రెస్ నష్టం చేస్తున్నది. ఆ కాంగ్రెసే కర్ణాటక చేస్తున్నది. ఇప్పుడు కర్ణాటక నుంచి కాంగ్రెస్ నుంచి గెలిచానండి కదా పెద్ద ఆయన మల్లికార్జున ఖర్గే, ఆయన కదా మాల, మాకు వ్యతిరేకమే కదా. ఆయన అక్కడ మాల ఉండడం వల్లనే కదా ఇక్కడ డిప్యూటీ సీఎం మాల అయ్యిండు. డిప్యూటీ సీఎం మాల ఉండడం వల్ల కదా వాళ్ళ అన్నకు టికెట్ తెచ్చుకున్నాడు. ఓకే, ఇప్పుడు జైపూర్ తీర్మానం ఉన్నది, 2022 తీర్మానం, జైపూర్ తీర్మానం. అందులో ఏముంటుంది? ఒక కుటుంబంలో ఒకటికే 10 అని ఉంటుంది. వాళ్ళ దేశం తీర్మానం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి మీద మీరు 3వసారి అధికారం వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు అంటారు కదా. అసలు మీరు మీ సొంత రాజ్యాంగానికి మీరు విలువనివ్వలేగా. కాంగ్రెస్ పార్టీ తీర్మానం వాళ్ళ సొంత రాజ్యాంగం కదా. వాళ్ళ రాజ్యాంగంలో ఒక కుటుంబానికి ఒక సీట్ అనే ఉన్నది. మరి ఒక కుటుంబంలో 3 ఎట్లు ఇస్తారు మీరు? మల్లు రవి, బట్టి విక్రమార్క, వివేకు అన్న వినోద్ బెల్లంపల్లి, వివేకు కొడుకు. మీ తీర్మానంలో ఒక కుటుంబానికి ఒకటే. మరి ఒక ఓటును ఒకటి అన్నదాన్ని 2 ఎట్లా చేస్తారు, 2 అన్నదాన్ని 3 ఎట్లా చేస్తారు ఒక కుటుంబంలో? ఓకే, మల్లు బట్టి విక్రమార్క ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి ఉంటారు, వాళ్ళ అన్నకి ఎట్లా ఎంపిక చేస్తున్నావు? అవి మీకు వర్తించవా? మీ సొంత రాజ్యాంగానికి విలువని వాళ్ళు ఇంకా వేరే రాజ్యాంగం గురించి మీరు మాట్లాడితే ఎట్లా?
ఒక కుటుంబంలో 3 ఇచ్చారు, ఒక కుటుంబంలో 2 ఇచ్చారు కదా. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ బీజేపీలో ఓడిపోయిన ఒక సోదరునికి తీసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్లో టికెట్ ఇచ్చారు. కానీ అదే సిట్టింగ్ ఎంపీ వరంగల్ ఎంపీ కాంగ్రెస్లో చేరిండు దయాకర్, టికెట్ ఇవ్వలేదే. దయాకరు బీఆర్ఎస్లో టికెట్ రాలేదు కదా, ముందు కడియం చేరి తన కూతురుకు బీఆర్ఎస్ ఇప్పించుకున్నాడు కదా, అవకాశవాది. మళ్ళీ అక్కడ గెలవనని చెప్పి మళ్ళీ వెంటనే కాంగ్రెస్ చేరాడు కదా. ఇక్కడ బీఆర్ఎస్ టికెట్ రాలేదు, కవితకి ఇచ్చిన తర్వాత మన కావ్యకి ఇచ్చిన తర్వాత దయాకర్ కాంగ్రెస్ చేరాడు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ కదా, అంటే సిట్టింగ్ ఎంపీ కూడా ఇవ్వలేదు కదా కాంగ్రెస్. ఈ పార్టీలో టికెట్ తెచ్చుకున్న ఆమెకే మళ్ళీ ఆ పార్టీలో రేవంత్ రెడ్డి ఇచ్చిండు, కానీ సిట్టింగ్ ఎంపీకి ఇవ్వలేదు కదా. ఇక్కడ ఓడిపోయిన ఒక మాల సోదరుడికి ఇచ్చారు కదా. అంటే మాదిగల పట్ల ఎంత వివక్షత, మాదిగల పట్ల ఎంత చిన్న సోపు, ఎంత లెక్కలేంతాను మీరు చెప్పండి. సో బీజేపీ న్యాయం చేసిందా మరి ఈ లోక్సభ ఎన్నికల్లో? 100% టికెట్ల విషయం మేము కోరుకున్నది మా జనాభా పరంగా 70% ఎస్సీలో మేము 3 కోరుకున్నాం, 3 ఇచ్చింది కదా. ఎగ్జాంపుల్ 3 పార్లమెంట్ సీట్లో 2 కోరుకున్నాం, 2 ఇచ్చింది. కంటోన్మెంట్ కోరుకున్నాం, కంటోన్మెంట్ ఇచ్చింది. ఇంక చెప్పండి మీరు. 4లో 1 మాకు ఇవ్వండి కాంగ్రెస్, 4లో 3 ఇచ్చింది బీజేపీ. వర్గీకరణ చేస్తామని ముందుకెళ్తున్నది బీజేపీ, వర్గీకరణ చేయకుండా మోసం చేసింది కాంగ్రెస్. సో క్లారిటీ వచ్చేసింది. నాగర్ కర్నూలు మాదిగా, వరంగల్ మాదిగా, కంటోన్మెంట్ మాదిగా. 4లో 3 కదా. అక్కడ పెద్దపల్లి నేత కాని ఒక బలమైన వర్గం ఆడ. మాదిగల తర్వాత 2వ జనాభా గల కులం నేత కానాడ. మాల సబ్ క్యాస్ట్ అంటారు, నేత కానాడ. ఓకే, అంటే మా జనాభా 70%, 4లో 70% అంటే 3 మాకు రావాలి. 3 మాకు ఇచ్చింది కదా. 4లో 70% కాంగ్రెస్ అని మాకు ఇవ్వాలి. 1 ఇవ్వలేదు కదా, మమ్మల్ని 0 చేసింది కదా. ఇప్పుడు చెప్పండి, వర్గీకరణ మా భవిష్యత్తు, దానికి అనుకూలం కాంగ్రెస్ కాదని తేలిపోయింది, బీజేపీ అనుకూలం తేలిపోయింది. పోనీ ఎన్నికల సమయంలో ఎవరైనా చూసేది మా రాజకీయంగా చట్టసభలు మాకు ఎన్ని ఇచ్చిండ్రు అని. ఏమి ఇయ్యింది కాంగ్రెస్, మేము కోరుకున్న ఇచ్చింది బీజేపీ. మేము ఎవరికి సపోర్ట్ చేయాలి? బీజేపీకే సపోర్ట్ చేయాలి కదా. సో క్లారిటీ బీజేపీ గెలుపు కోసం ఆంధ్రప్రదేశ్లోనైనా టీడీపీ అలయన్స్ కోసం, ఇక్కడ బీజేపీ కోసం వాళ్ళ సొంత శ్రేణులు ఎంత కష్టపడతాయో మేము అంత కష్టపడతాం. గెలుపుకు మా సర్వశక్తులు వడుతాం. లక్ష్యాన్ని ముద్దాటానికి, అంతే, లక్ష్యాన్ని ముద్దాడడానికి. సో మా జాతి అస్తిత్వం కూడా చాటాలి కదా. మా అస్తిత్వం కూడా చాటాలి కదా. ఇక్కడ ఏంది ఇప్పుడు మాదిగా లేనట్టే కదా బ్రదర్గా. ఎస్సీలో మాదిగా లేనట్టే, అసలు మాదిగల జనాభా లేనట్టే కాంగ్రెస్ దృష్టిలో. ఎంత అన్యాయం. సో కాబట్టి రాబోయే రోజుల్లో క్లియర్గా బీజేపీ తోటి ప్రయాణం, బీజేపీ భాగస్వామ్య పార్టీలతో ప్రయాణం. ఎవరైనా తమ భవిష్యత్తు ఎక్కడ అక్కడికి పోతారు కదా బ్రదర్. ఇప్పుడు వ్యక్తులు పార్టీలు మారుతుండ్రు, మీరు చూడండి. వ్యక్తులు పార్టీలు మారుతుండ్రు. ఇక్కడ ఈ వ్యక్తికి ఇక్కడ పార్టీల భవిష్యత్తు లేదనుకుంటే ఇంకో పార్టీకి పోతాడు. కానీ మేము మా వ్యక్తుల భవిష్యత్తు కోసం పోతలేము, మా జాతి భవిష్యత్తు కోసం. సో జాతి భవిష్యత్తు కోసం మీరు ముద్దాటానికి వర్గీకరణ దగ్గరగా ఉన్నారు. ఆ తర్వాత రాజకీయాల్లో మీరు కొనసాగుతారా, లేదంటే ఈ జాతి కోసమే అంకితమా? బ్రదర్, ఇప్పుడు మా 30 ఏళ్ళ ఉద్యమ ప్రస్థానంలో జాతి పక్షాన నిలబడి ఎక్కడ రాజు లేకుండానే యుద్ధం కొనసాగించి వచ్చాం కాబట్టి ఇక్కడ నిలబడ్డాం. ఆ యుద్ధం నిజాయితీగా కొనసాగిస్తున్నాడు లేదా ఆ ఉద్యమం జరుగుతుందని సమాజం అనుకుంటుంది కాబట్టే మా పట్ల సింపతి ఉన్నది. ప్రతి కష్టంలో సమాజం మమ్మల్ని ఆదుకుంటుంది. సమాజం, మాదిగేతర సమాజం మమ్మల్ని ఆదుకుంటుంది, మాకు హక్కున అండగా ఉంటుంది కాబట్టి నిలబడుకుంటూ వచ్చాం. కాబట్టి మాకు ఎంతో కొంత శక్తి పెరిగింది, మా మాటకు విలువ పెరిగింది కదా, మా నిర్ణయాలకు విలువ పెరిగింది అంటే సమాజం అందించిన శక్తి మాకు. ఒక్క మాదిగలు అందిస్తే మేము ఇంత శక్తిగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏ కుల సంఘానికి లేని గుర్తింపు విలువ ఎంఆర్పిఎస్కి ఉండేది. మీరు కొన్ని ప్రధాన పార్టీల పేరు తర్వాత ఎంఆర్పిఎస్ గుర్తుకొస్తుంది సొసైటీకి. అవును, నీకు 100 కులాలున్న ఏ సంఘం గుర్తుకు రాదు, ఎంఆర్పిఎస్ గుర్తుకొస్తుంది. అంటే ఒక రాజకీయ పార్టీకి ధీటుగా ఎంఆర్పిఎస్ అనే సంఘం కొనసాగుతుంది. మీరు ఒప్పుకుంటారు, అందరూ ఒప్పుకుంటారు. ఆ శక్తి రావడానికి కారణం మాదిగల ఒక్కరు కారణం కాదు, సమాజంలో అన్ని వర్గాలకు మాదిగల పట్ల ఒక సింపతి ఉన్నది. వీళ్ళు వెనకబడ్డారు, వీళ్ళ పక్షాన ఒక ఉద్యమం జరుగుతుంది, అది కూడా నిజాయితీగా జరుగుతుంది, వాళ్ళకు మనం చేతనైనా సాయం చేయాలి అనేటట్టుగా ప్రతి కార్యక్రమం జయప్రదం వెనుక సొసైటీ ఉంటుంది మాకు. ఇప్పుడు సింపతి కూడా ఉంటుంది. సింపతి ఉండడం వల్ల సొసైటీ. ఎగ్జాంపుల్, మేము 2 క్రిటికల్ పొజిషన్లు ఉన్న సమయంలో పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టాం. 2016 నవంబర్ 27న పబ్లిక్ మీటింగ్ పెట్టాం. అప్పుడు పరేడ్ గ్రౌండ్లో అప్పుడు నోట్ల రద్దు కాలం, అది నోట్ల రద్దు పీక్ స్టేజ్ ఉన్న కాలం.
అసలు ప్రజలు ఎట్లా వస్తారో మేము ఎట్లా వస్తున్నారు, కానీ గ్రౌండ్ నిండి రోడ్లన్నీ నిండిపోయినాయి. సొసైటీ పంపింది. ఓకే, మొన్న ఎన్నికల సమయం, అవును, మరి ఒక ప్రధానమంత్రి వస్తున్నప్పుడు వేరే పార్టీలు అయితే కొంత కోఆపరేట్ చేయరు కదా. అయినప్పటికీ అన్ని పార్టీలు ఉండబడే సొసైటీ ఊర్లలో సపోర్ట్ చేసింది. గ్రౌండ్ నిండి రోడ్లన్నీ నిండిపోయి, గ్రౌండ్ నింటతో పాటు అక్కడ రెస్పాన్స్ అసలు అద్భుతంగా ఆ రోజు. అది కదా నవంబర్ 27, 2016లో పెట్టిందేమో ధర్మయుద్ధంగానే జరిగింది. మొన్న పెట్టింది విశ్వరూపం, నిజంగా విశ్వరూపమే జరిగింది అనుకుందాం. దానికి మా సొంత బలం కాదు, సమాజం అందించిన శక్తి అది. వాళ్ళ పట్ల ఎప్పుడు కృతజ్ఞత ఉంటాం. కాబట్టి ఎంఆర్పిఎస్ ఉద్యమం నడుతున్న రోజుల్లో సమాజం కోసం మేము పాటుపడ్డాం. ఎగ్జాంపుల్ 2004లో గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లల ఉద్యమం నడిపిన ఫలితమే ఆరోగ్యశ్రీ పథకం. ఇప్పుడు దాని నుండి వచ్చిన పథకం ఎంత గొప్ప పథకం అని చెప్పండి. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు, ఇది నా సొంత ఆలోచన నుండి వచ్చిన పథకం కాదు, ఎంఆర్పిఎస్ గుండె జబ్బుల ఉద్యమం నడపడం వల్ల దానికి ఇచ్చిన హామీ మేరకు తీసుకొచ్చిన పథకం అని చెప్పి అసెంబ్లీలో చెప్పాడు. ఇవాళ ఆ పథకాన్ని ఎవరైనా తీసేస్తారా కదా? ఆ పథకం ప్రభుత్వాలను నిలబెడుతుంది. ఇంకోటి కూడా నాకు చంద్రబాబు నాయుడు 6,000 ప్రకటించినప్పుడు మీరే గుర్తొచ్చారు. మొన్న నేను అక్కడనే ఉన్నా కదా. మీరు అక్కడే ఉన్నారు, ఎఫెక్ట్ మీదే అనుకున్నారు. 100% ఇక్కడ 6,000, ఇక్కడ 6,000 మీకు గమనించాలి. ఇప్పుడు 200 రూపాయల ఉన్న పెన్షన్ 2007లో మరో 22 దశాబ్దాలు కాకముందే 6,000 దాకా వచ్చింది. వికలాంగుల ఉద్యమం మొదలుపెట్టింది 2007లో, అప్పుడు 200 పెన్షన్. అప్పుడు పెద్ద ఆమర దీక్షలు, గొడవలు. అయితే మన ఎక్కడ బషీర్బాగ్ అవతల ప్యారడైజ్ అక్కడ కదా, రామకృష్ణ థియేటర్ ఎక్కడ ఉండేది? ఇక్కడ మన ఎక్స్ రోడ్ అక్కడ రామకృష్ణ థియేటర్ బషీర్బాగ్ అవతల ఏదో ఉన్నది, అబిడ్స్లో పెద్ద పోరాటం జరిగింది. పెన్షన్ పెరుగుతూ వచ్చింది. 200 పెన్షన్ 500 దాకా తీసుకొచ్చాం. అది 1,500, 3,000, ఇప్పుడు 3,000, 6,000కి వచ్చింది ఇక్కడ అక్కడ. ఓకే, అంటే భారతదేశంలో ఎక్కడ ఆరోగ్యశ్రీ పథకం లేదు, పేదవాళ్లకు కార్పొరేట్ విద్యం లేదు, ఇక్కడ వచ్చేసింది. భారతదేశ వ్యాప్తంగా నువ్వు ఏ రాష్ట్రానికి వెళ్ళిపో, వికలాంగుల పెన్షన్ 1,500 కూడా దాటాలి ఇప్పటికి. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికి 500 ఉన్నాయి. కానీ ఎక్కడ లేని పెన్షన్ ఇవ్వడం 6,000 రూపాయలు ఇక్కడ అమలు జరగబోతుంది, 6,000 అక్కడ అమలు జరగబోతుంది. అంటే సొసైటీ కోసం మేము పోరాటాలు ఉన్నాయి. ఎందుకు చేస్తామంటే ఎంఆర్పిఎస్కో శక్తి పెరిగిందంటే సొసైటీ కాదు, తిరిగి మన బలం, మన శక్తి, మన పోరాటాలు సొసైటీకి ఉపయోగపడాలి. ఈ 2 ప్రెజర్స్ మాత్రం నేను చూసాను, రిపోర్టింగ్ కూడా చేస్తాను. ఆరోగ్యశ్రీ మీరు పేద పిల్లలకి అదొకటి, ప్లస్ వికలాంగులది కూడా చాలా రేత్రి అది పెద్ద ఇష్యూ అయింది కదా, పెద్ద ఇష్యూ. ఆ 2 అదే మొన్న 6,000 ప్రకటించగానే మీరు పక్కనే ఉన్నారు, ఎఫెక్ట్ అది అనుకున్నాను నేను కూడా. అంటే ఇక్కడ 6,000 కోసం ఉద్యమాలు జరిగినాయి, అక్కడ 6,000 కోసం ధర్నాలు జరిగినాయి. ఇక్కడ 6,000 వాళ్ళ మేనిఫెస్టో పెట్టిండ్రు, ఏడా ఇక్కడ పెట్టిండ్రు. 6,000 రేపు ఎల్లుండి నుంచి అమలు జరగ తప్పదు. మళ్ళీ అక్కడ కూడా అమలు చేయించాలని చెప్పి నేను అక్కడ బాబు గారి దగ్గర పోయి చర్చలు జరిపి 6,000 ఒప్పించాను. దీని కంటిన్యూషన్ ఏంటంటే అన్న, అసలు సంక్షేమ పథకాలు అనేవి నేను అధికారంలో రాబోతే సంక్షేమ పథకం కట్ అవుతాయి అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దానికి ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏంది, మొన్న రేవంత్ రెడ్డి కూడా అన్నాడుగా ఇక్కడ, ఏమన్నాడు, మీరు కనుక కాంగ్రెస్ కోటేయకపోతే మన పథకాలు రద్దు అయిపోతాయి అన్నాడు. అవును కదా, అంటే వాళ్ళ జేబుల నుండి ఇచ్చినట్టుగా, వాళ్ళు ఏదో శ్రమించిన డబ్బు వాళ్ళ ఇంట్లో నుండి ఇచ్చినట్టుగా. ఎంత అహంకారం ఆ మాట. ఎవరి డబ్బులు అండి? జగన్ పథకాలు ఏంది, ఇంకోరు పథకాలు ఏంది, వీళ్ళ పథకాలు ఏంది బ్రదర్? ఎవరి నుండి నీకు ప్రభుత్వానికి డబ్బులు అందినాయి, అది అందరు కష్టఫలితమే కదా. అదే కదా, అందరు కష్టపడతారు, ఇంకా వాళ్ళే అనిపిస్తున్నారు. అందరు అందించిన ఏదైతే డబ్బులు ఉన్నాయో కదా, ఆ పన్నుల రూపంగా వచ్చిన డబ్బులే కదా, వాళ్ళ శ్రమ ఫలితమే కదా. డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ మొత్తం జనం తోటి ప్రజాధనం ప్రజలకు వెచ్చించే కాడ ఈయన సొంత డబ్బులాగా ఈయన పేరు పెట్టుకోవడం, ఆయన సొంతలాగా ఆయన మాట్లాడడం అనేది మంచిది కాదు. అది దుర్మార్గం. అది అసలు ఈ జగన్ అనే అతను మరోసారి రాకపోతే అసలు ఏమి ఉండవు అని అంటారు ఆయన. జగను ఇప్పుడు అసలు ఏమి ఉండవు, అసలు అక్కడ మీకు అసలు ఏమి సంక్షేమం ఇవ్వరు అని అంటారు. సంక్షేమ పథకాలు ఎప్పుడు ఇచ్చినాయి? అసలు విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వమైనా 2 అంశాలను పరిలోకి తీసుకొని వెళ్ళాల్సిందే, సంక్షేమం, డెవలప్మెంట్ కదా. ఎక్కడ ఈ రెండింటి విషయంలో బ్యాలెన్స్ తప్పద్దు కదా. ఒకదాన్ని నెత్తుకుంటే ఒకటి లేకుండా పోతుంది అంతే. కాబట్టి సంక్షేమం అనే పేరుతో అభివృద్ధికి నిధులు కేటాయించకపోయినా
అభివృద్ధి అనే పేరుతో సంక్షేమాన్ని విస్మరించిన బ్యాలెన్స్ తప్పుతుంది కదా. సంక్షేమం కోసం కేటాయించే డబ్బు వచ్చిందైనా అదే ప్రజల నుండి వచ్చిందే, మళ్ళీ సంక్షేమం ఖర్చు పెట్టాలి. ఆ సంక్షేమం ఖర్చు పెడుతున్న సమయంలోనే ఫ్యూచర్ పిల్లల భవిష్యత్తు కోసం డెవలప్మెంట్ కోసం ఆలోచించాలి. పరిశ్రమలు పెట్టాలి, ఇంకోటి చేయాలి కదా. ఇక్కడ ఆ బ్యాలెన్స్ తప్పుతున్నది. ఆ బ్యాలెన్స్ తప్పకుండా ఏ ప్రభుత్వమైనా ముందుకు నడిపిన రోజు సంక్షేమం ఎవరో ఇచ్చేది కాదు, అది ఎప్పుడు కొనసాగేది. ఇంకోటి ఏం చెప్తాడంటే పదే ఆయన చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇవాళ ఎస్సీ ఎస్టీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారంటే అది తను తీసుకొచ్చినటువంటి కార్యక్రమం అని అంటారు. అది గమనించారు మీరు టూర్కి వెళ్ళినప్పుడు? ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన పిల్లలు అని. ఒక మాట చెప్పాను, కొన్ని కారణాల వల్ల కొన్ని పాఠశాలల్లో ప్రత్యేక ఇంగ్లీష్ బోధన మొదలు పెడుతున్న విషయం, ముందుకెళ్తున్న విషయం మనం చూస్తున్నాం. జరిగినట్టుగా చెప్పుకోవాలనుకుంటే కదా. మాతృభాషను కాపాడుకుంటూనే రెండో భాషగా ఇంగ్లీష్ను ఎవరైనా ప్రోత్సహించాల్సిందే కదా. మాతృభాషను కాపాడుకుంటూ దాన్ని పెద్ద పెట్టేసుకుంటూ ప్రపంచ దేశాల్లో మనం ముందుకెళ్ళదలుచుకుంటే ఇంగ్లీష్ను మనం నేర్చుకోవాల్సింది, అంతేనా కదా. అంటే ఆప్షనల్ సబ్జెక్ట్గా ఉండాలి, అంతే. అది ఉండాల్సింది. రేపటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చినా దాన్ని కాదనలేదు కదా. దాన్ని అంతకుముందు పెట్టాడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే కొన్ని స్కూల్స్లో పెట్టారు. ఆయన 4 పెడితే నువ్వు 20 పెట్టిన, అంతే. 20 పెడితే రేపు 40 పెట్టాల్సిందే కదా కదా. ఇప్పుడు మన పిల్లలందరూ మన తెలంగాణలోనే లేరు, మన పిల్లలందరూ ఆంధ్రప్రదేశ్లోనే లేరు, మన పిల్లలందరూ సౌత్లో లేరు, భారతదేశ పిల్లలందరూ భారతదేశంలో లేరు. ప్రపంచవ్యాప్తంగా వాటి కోసం ప్రపంచవ్యాప్తంగా వెళ్తుండ్రు. ఇప్పుడున్న ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంగ్లీష్ అనేది అవసరం, అనేది నేర్చుకోవడం అవసరం. అంటే మాతృభాషను కాపాడుకుంటూ దాన్ని ముందుకు నడిపించడం ఎవరైనా చేయాల్సిన పని. నువ్వు ఇవాళ నువ్వు ఆయన మొదలుపెట్టిండు, నువ్వు కొనసాగించినేమో, దాన్ని మరింత స్పీడ్ చేయాల్సింది వచ్చే ప్రభుత్వం కదా కదా. చంద్రబాబు నాయుడు కూడా దాన్ని స్పీడ్ చేస్తాడు కదా అంటున్నా. ఫైనల్గా నా 2 క్వశ్చన్స్. షర్మిల జగన్మోహన్ రెడ్డి ఇద్దరిది నిజమైనటువంటి పోరాటమైనా రాజకీయ పోరాటం, లేదంటే గేమా? షర్మిలది డ్రామా కాదు, షర్మిల ఫైట్ చేస్తుంది. బట్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. నాకు తెలిసి షర్మిల సంధించే బాణాలు AK-47 రౌండ్ల లాగా తగులుతున్నాయి జగన్కు. నిజంగా నేను చాలామంది విమర్శలు జగన్ మీద చూస్తున్నా. ఆ విమర్శల్లో విమర్శ కనిపిస్తుంది కానీ గురి చూసి కొట్టినట్టు కనిపించట్లా. కానీ షర్మిల కొట్టే దెబ్బ గురి చూసి కొడుతుంది. దానికి ఆన్సర్ చెప్పలేక విలవిల్లాడుతున్నాడు. ఆన్సర్ చెప్పలేక సొంత చెల్ల మీద కూడా నానా రకాలుగా వ్యక్తిగత దూషణకు దిగేటట్టుగా చేస్తున్నాడు. అంటే సొంత చెల్ల మీద కూడా వ్యక్తిగత దూషణకు దిగే స్థాయిలో వాళ్ళ సోషల్ మీడియా లేదా వాళ్ళ శ్రేణులు మాట్లాడుతున్నారంటే ఎంత తగులుతుంది ఆయనకు? ఎవరికి? జగన్కి. జగన్ తగులుతుంది. అది లాస్ట్కి జగన్ అది షర్మిల అసలు రాజశేఖర రెడ్డిగా పుట్టలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. గంత దూరం పోయినట్టు అర్థం ఏం చెప్పండి? గంత దూరం పోయినట్టు అర్థం ఏం చెప్పండి? ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టడానికి తల్లి చెల్లె చాలా కష్టపడ్డారు కదా. 16 నెలలు ఏమంటే జైల్లో ఉన్నారు కదా. 16 నెలలు ఒక పార్టీని బయట కాపాడాలంటే చాలా కష్టం. అట్లాంటి కష్టాన్ని భుజాన్ని వేసుకొని నిలబెట్టింది తల్లి విజయమ్మ. ఆమె ఒక సోదరిలాగా నాకు భావించుకుంటా, లేదా ఒక తల్లి అనుకుందాం, ఒక చిన్నమ్మ అనుకుందాం. రాజశేఖర్ గారి భార్యగా ఆమె హుందాతనం, వ్యక్తిత్వం చాలా గొప్పది. నేను వ్యక్తిగతంగా ఆ తల్లిని, ఆ అక్కని నేను గౌరవిస్తాను. ఆమె ఎంత కష్టపడ్డది కాపాడడానికి. ఆమె కాపాడే ప్రయత్నంలో ముందుకు నడిపించడానికి షర్మిల ఎంత కష్టపడ్డది. కాపాడే ప్రయత్నంలో ఉన్నట్టు కాపాడేదానికి తల్లి, ఉన్నదాన్ని ముందుకు నడిపించడానికి చెల్లె ఎంత కష్టపడ్డది కదా, చాలా కష్టపడ్డది. మరి ఇవాళ తన కొడుక్కే ఓటేయమని తిరగడానికి తల్లి మనసు పట్ల, అసలు తన అన్నకు ఓటేసి నష్టపోవద్దని చెప్పి చెల్లె చెప్తున్నది. తల్లే నీకు ఓటేయమంటలేదు, చెల్లె నీకు ఓటేద్దంటుంది. మేమెందుకు వేయాలా? ఇతరులు ఎందుకు వేయాలా? కానీ వాళ్ళు నామినేషన్ వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు తెలుసా?
ఎల్లో అంటే పసుపు చీర కట్టుకొని షర్మిల చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళారు. అలాంటి వాళ్ళ మనకి రాజశేఖర రెడ్డి వారసులు అమ్ముడు పోయారు అని చెప్పి అంటున్నాడు ఆయన. ఒక విషయం చెప్పండి, రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటే ఉండాలి కానీ శత్రువులు ఉండద్దు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రిని చూసి నేర్చుకోవాలి. నిజంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శాసనసభ ఎంతో గొప్ప అనుభూతిని ఇచ్చారు. అవును, చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, రాజశేఖర్ గారు ఒకవైపు, రోసయ్యారు మధ్యలో రోషయ్య, ఓకే, ఒకరి మీద ఒకరికి అది చేయడానికి. అవును. ఆ శాసనసభ సమావేశాలు మన వాళ్ళందరికీ చాలా ఉద్రేకాన్ని, ఉత్సాహాన్ని, గొప్ప అనుభూతిని కలిగించేది కదా. తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు కాదు, విమర్శకు ప్రతి విమర్శ సైద్ధాంతికంగా దాడి రూపంగా జరిగేది. దాన్ని ప్రజలు ఆస్వాదించేది కదా, ఆలోచింపజేసేది. మరి వాళ్ళు అంత ప్రత్యర్థులుగా యుద్ధం నడిపించుకున్నట్టు చేసేవాళ్ళు పక్క పక్కన కూర్చొని నవ్వుకున్న సందర్భాలు ఉన్నాయి. భుజం తట్టి భుజం మీద చేతులు వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అది రాజకీయాలు. ప్రత్యర్థులు ఇంకా శత్రువులు కాదు కదా. ఎవరు చేసే సేవైనా ప్రజల కోసమే అయినప్పుడు ఎవరు లోపాలుంటే లోపాలు ఎండగట్టాలి, విమర్శ ఉంటే విమర్శ పెట్టాలి, కానీ శత్రువుగా చూడదు కదా. జగన్లో ప్రత్యర్థిగా చూడడం కంటే తన గిట్టను వాళ్ళని శత్రువుగా చూస్తాడు కదా. చెల్లెనే శత్రువుగా చూస్తుంటే చెల్లెనే శత్రువుగా చూస్తున్నాడు కదా, కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. అవును, చెల్లె పెళ్ళికి పిలవద్దా కదా. నిన్ను ప్రత్యర్థిగా చూసిన నీ చెల్లె నీ దగ్గరకు వచ్చి పెళ్ళికి పిలిచింది. నేను శత్రువుగా చూడలే, నేను ప్రత్యర్థిగా చూస్తూనే చెల్లెనే పిలిచిందా లేదా? నువ్వు వచ్చావు, అందరినీ పిలవాల్సిందే కదా, తప్పే ఉన్నది. పెళ్ళిళ్ళ కాడికి వచ్చేటప్పటికి, చావుల కాడికి వచ్చేటప్పటికి, ఏదైనా శుభకార్యాలకు వచ్చేటప్పటికి ప్రత్యర్థి లేని, శత్రువు లేనిది, అందరం సమాజంలో ఒకరినొకరు కలిసి ఉండే జీవితాలు అట్లనే ఉండాలి. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మీరు అంతా అబ్జర్వ్ చేసి ఇచ్చారు కాబట్టి కడప పులివెందుల్లో కూడా చేంజెస్ ఉన్నాయా, కనిపిస్తున్నాయా? అంటే నేను పులివెందుల దాకా వెళ్ళలేదు. మొన్న కార్యకర్తల సమావేశంలో భాగంగా నేను రాయచోటి దాకా వెళ్ళాను. కడప జిల్లాలో కొంత నాకు అర్థమవుతుందంటే వైసీపీ ఓటర్లలో డైలామా కనిపిస్తుంది. ఓకే, ఒకటేమో జగన్ మీద అపారమైన నమ్మకం, విశ్వాసం ఉన్న వైసీపీ కార్యకర్తలు, మరొక వైపు ఏమో రాజశేఖర రెడ్డి గారి తమ్ముడైన వివేక్ మీద చాలా అభిమానం, గౌరవం. నిజంగా ఆయన నరికి చంపింది వాస్తవమే కదా, షర్మిల మాట్లాడుతున్నది వాస్తవమే కదా ఒకటి. మరి ఓటు చీలిపోతే జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోతాడు కదా అని చెప్పి ఈయన కరడు కట్టిన అభిమానులు. ఈ రెండింటి మధ్యలో ఓటర్ ఊగిసలు అట్లా ఉన్నారు, అంటే వైసీపీ అభిమానులు. నేను అట్లా నాకు అనిపించింది. సరే, ఎట్టు తీరబోతా తీరదేలేదు. షర్మిలకి గెలిచే అవకాశాలు ఉంటాయా? షర్మిలకి అంటే ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి. ఒక విషయం చెప్పాను, షర్మిల దాడి అంటే వాదన పరంగా దాడి అంటే భౌతిక దాడి కాదు, రాజకీయ పరంగా, వాదన పరంగా, రాజకీయ పరంగా పెట్టే విమర్శల పరంగా దాడి తీవ్రత రోజు రోజు పెంచుతుంది. ప్రజల్ని ఆలోచన చేసే ప్రశ్నలతో పెంచుతుంది, అంశాలతో పెంచుతుంది కదా. నీకు గులకరాయి తలుగుతేనే నువ్వు విలవిల్లాడిపోయింది నువ్వు చెప్తున్నావు కదా. మరి గొడ్డన్లతో నరికినప్పుడు మన చిన్న ఆయన ఎంత విలవిల్లాడి చచ్చిపోయి ఉంటాడు. గులకరాయితో కొట్టినోడిని జైల్లో పెట్టి ఇచ్చడానికి ప్రయత్నం చేసావు కదా. మరి గొడ్డన్లతో నరికి చంపించిన అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చి జైలుకి ఎందుకు పంపనీయలేదు? ఈ ప్రశ్నలు మనుషులను ఆలోచింపజేస్తాయి కదా. వాస్తవం కదా, ఆలోచన చేస్తాయి డెఫినెట్గా, వాస్తవం కదా. ఇప్పుడు అవినాష్ రెడ్డి ఇందులో నిందితుడు అని చెప్పింది సిబిఐ చెప్పింది, స్టేట్ డిపార్ట్మెంట్ కాదు కదా, సిబిఐ కదా. సిబిఐ ఎప్పుడు చెప్పింది? మీకు బీజేపీ మధ్యలో అవినాభావ సంబంధం ఇప్పటికి కొనసాగుతున్న రోజులోనే కదా, ఇదేనా లేదా? ఇప్పుడు బీజేపీ తీసుకొచ్చే ప్రతి చట్టాన్ని పార్లమెంట్లో సమర్థించిండు. పెద్ద విభేదాలు ఎక్కడ, ఘర్షణ ఎక్కడ ఉన్నది? అసలు చెప్పారు కదా, నాకు రాజకీయాలకు అతీతమైన బంధం ఉంది మోడీతో అన్నాడు కదా. అన్న సమయంలో కూడా సిబిఐ స్వతంత్రంగా ఉండడం వల్లనే కదా. ఓకే, మీరు అన్నట్టుగా అవినాభావ సంబంధం ఉన్నప్పుడు జగన్ కాపాడడానికి ప్రయత్నం చేయడంలో అవినాష్ రెడ్డిని తప్పించవచ్చు కదా. అవినాష్ రెడ్డిని ఇరికిస్తే భవిష్యత్తులో ఇంకా కేసు ఇంకా ముందుకెళ్తే ఇంకెవరి మీద రావచ్చు అని అనుకుంటారు కదా. ఆయనతో ఆగదు అనుకుంటే ఇంకెక్కడికైనా పోతుంది కదా. మరి అట్లాంటప్పుడు అవినాష్ రెడ్డి మీద కేసు పడద్దు కదా. అంటే అప్పుడు సిబిఐ ఏం చేసినట్టు?
బీజేపీకి జగన్కు చాలా అనుబంధం ఉన్నది. సిబిఐ ఏం చేసింది? తన పని తాను చేసిందంటారా? ఆ? తన పని తాను చేసింది తన పని తాను చేసింది కదా. అంటే తన పని చేయడంలో సిబిఐ కేసు పెట్టింది వాస్తవమా కాదా? ఇప్పుడు నువ్వు అఫిడవిట్లో నీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి అంటుండ్రు, కేసు పెట్టింది వాస్తవమే కదా. ఓకే, అవినాష్ రెడ్డి దాంట్లో నా మీద ఈ మర్డర్ కేసు ఉన్నదని కూడా చెప్పగలిగింది. మర్డర్ కేసు ఉన్నట్టే కదా. మరి గులకరాయి కేసు పెద్దదా, మర్డర్ కేసు పెద్దదా? అంతే. మీరు గులకరాయి ఇది నమ్ముతున్నారా? ఆ? మీరు నమ్ముతున్నారా గులకరాయిది? నేనంటే అది చంద్రబాబు నాయుడు గులకరాయి అంటుండు, శర్మిల అంటుంది, ఇంకోరు అంటాడు. అది గులకరాయి తగిలిందా లేదని కూడా నాకు తెలియదు కదా. ఇప్పుడు గులకరాయి ప్రచారం ఉన్నది కాబట్టి నేను గులకరాయి వాడాను. అది ఉన్నదో లేదో నాకు అది తెలియదు. అది దొరకలేదు అంటాను కదా. మీ కార్యకర్తలు చెప్పుంటారు కదా. అది దొరకలేదైతే అంటాను. అది దొరకలేదులే. అది దొరకలేదు. బట్ స్టిక్కర్ మాత్రం రోజు రోజుకి పెద్ద అవుతున్నట్టు కనపడుతుంది. ఇప్పుడు మన ఎవరు పులివెందుల చంపబడ్డ సోదరు వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు అంటే పలానా వాళ్ళు అని తెలియదు. ఏ ఆయుధంతో చంపింది అంటే పలానా గొడ్డలని తెలియదు కదా. వస్తువులన్నీ బయటకు వచ్చినాయి కదా. ఇప్పుడు నిజంగా గులకరాయి అని ప్రచారం జరుగుతుంది, కానీ గులకరాయి పడితే మళ్ళీ ఎక్కడ పడాలి? అందులోనే పడాలి కదా. అందులో ఉండాలి కదా గులకరాయి అక్కడ దొరకలేదు, కానీ గులకరాయి దాడి అని అంటుండు. నువ్వు అన్నట్టుగా మరి దాడి గాయం పెరుగుతుంది కానీ తగ్గట్లేదు ఎందుకో. మరి మీరు అనేక ఉద్యమాలు చేస్తుంటారు కదా, జనరల్గా ఇలాంటివి చూస్తుంటారు కదా, మీ టైంలో చాలా చూస్తుంటారు ఇలాంటివి. అది అసలు ఏంటి? అది ఏమో మరి రెండు ప్రచారంలో రెండు అవుతున్నాయి. ఎవరైనా వేసింది కావచ్చు, ఎవరు వేసిండ్రంటే ఇప్పుడు జరుగుతుంది. లేదా పెద్ద పూలదండ ఉన్నది చూడండి, పూలదండ. ఆ పెద్ద పూలదండ ఇట్లా మారుతుంటే దానికాడ ఏవో ఉంటాయట, అవి అది అది గొలుసులు లాంటి. అది తగిలినప్పుడన్నా ఇది గీయాలి అనేది. ఏదైతే తగిలింది వాస్తవమే, తగిలింది అయితే వాస్తవమే. అది ఏది జరిగింది అనేది అయితే నిర్ధారణ జరగట్లా. కానీ ఎవరో చేయించిండని మాత్రం ప్రచారం జరుగుతుంది. అత్యాయత్నం అది మర్డర్ చేయబోయారు. గొడ్డలతో నరికి చంపింది హత్య కాలేదు, కానీ ఈ గులకరాయి మాత్రం అత్యాయత్నం కేసు అయిపోయింది. ఓకే. సో మొత్తం మీద రెండు రాష్ట్రాల్లో రాజకీయాలు చూస్తున్నారు. కేసీఆర్ పరిస్థితి ఏంటి మరి? కేసీఆర్ పరిస్థితి మనం అందరు చూస్తున్నదే కదా. అందరు చూస్తున్నది. మీ ఎస్టిమేషన్ ఏంటండి? కేసీఆర్కు ఈ పరిస్థితి వచ్చిందంటే అది ఆయన కుటుంబ సభ్యుల వ్యవహార సరళే దానికి దారితీసింది. ఆయన కుటుంబ సభ్యుల వ్యవహార శైలి స్వయం కృతాపరాధం అంటాం చూడు, అవి చేసుకునేది. అరెస్ట్ ఖాయమేనా? ఆయనే చెప్తున్నాడు, నన్ను అరెస్ట్ చేస్తారంటే చించులు కూడా జైలుకి పంపిస్తారంట అని కేసీఆర్. కవిత కూడా అట్లానే అన్నది మరి. కానీ ఇప్పుడు తిహార్ జైల్లో ఉన్నారు కదా. అదే అన్న. సో ఇది కూడా అంతేనా? ఫోన్ ట్యాపింగ్ కేసు వాస్తవమే అవుతాయి, కాళేశ్వరం దాంట్లో జరిగింది వాస్తవమే అవుతాయి కదా. లేదా కరెంటు కొనుగోలు ఛత్తీస్గఢ్తో జరిగిన దాంట్లో ఏదైనా వాస్తవమే అవుతాయి, ప్రత్యక్షంగా దీనికి బాధ్యత వహించక తప్పదు, అప్పుడు పోక తప్పదు. చాలా రోజుల నుంచి నరేంద్ర మోడీ, అమిత్ షా జైలు పంపిస్తాం వెళ్ళి అంటున్నారు. దగ్గర పడినట్టేనా టైము? దేనికైనా టైం రావాలంటారు కదా, ఆ టైం వస్తుందేమో మరి. వస్తున్నట్టు కనిపిస్తుందా? దేనికైనా టైం రావాలంటే ఆ టైం వస్తుందేమో. ఇప్పుడు ఒక 1 year నుంచి కవిత అరెస్ట్ అవుతుంది అని ప్రచారం జరిగింది. టైం వచ్చినప్పుడు అరెస్ట్ చేశారు కదా. ఓకే కదా, అట్లా దేనికైనా టైం రావాలేమో. సో మీరు ఢిల్లీ నుంచి ఇక్కడ వరకు కొంత ఈ మధ్యకాలంలో బాగా కొంచెం బీజేపీ వాళ్ళతో కానీ, అంటే వర్గీకరణ నేపథ్యం అనుకోండి, దగ్గర సంబంధాలు ఏర్పడ్డాయి కదా. జగన్కి కేసీఆర్కి మంచి లింక్స్ విత్ మోడీ ఉన్నాయా? మోడీతోటి కేసీఆర్కు మోడీ గారికి ఉన్నాయని నేను అనుకోవట్లేదు. అయితే వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలను ఈయన సమర్థించుకుంటూ వచ్చిండు. లాస్ట్ వరకు చేశాడు. విధానపరంగా అంశాలుగా చూడాలి కానీ వేరే కోణంలో చూడద్దు. కొన్ని విషయాలను వ్యతిరేకించిన రోజులు ఉన్నాయి పార్లమెంట్లో, 1-2 విషయాలు డైరెక్ట్గా వ్యతిరేకించారు, కానీ డైరెక్ట్గా వ్యతిరేకమైన ఓటు ఎప్పుడు వేసారు? ఏదన్నా కానీ సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయాలి, లేకపోతే వ్యతిరేకించి రావాలి అనుకుందాం కదా. జగన్ గారికి సంబంధించిన విషయంలో ఈయన కంటే ఆయన మీద ఎక్కువ కేసులు ఉన్నాయి కదా. ఏది? అవును, ఈడీ కేసులో, ఏ కేసులో, అదే రకరకాల ఆస్తుల కేసులు. ఆ కేసులలో నుంచి వీళ్ళను రక్షిస్తారని అనుకోవడం ఈయన భ్రమ, కానీ డిపార్ట్మెంట్ తన పని తను చేసుకుంటూ పోవాల్సిందే కదా. ఇప్పుడు ఒక మర్డర్ కేసు జరిగిన తర్వాత కదా, నేను నరేంద్ర మోడీ గారికి దగ్గర ఉన్నాను, అమిత్ షా గారికి దగ్గర ఉన్నాను అంటే సిబిఐ కేసు పెట్టకుండా ఆగిందా? కదా. సో వీళ్ళిద్దరికి సంబంధం ఉన్నట్టేగా. మొన్న సర్వేలో ఏదో చెప్తున్నాడు, ఏపీలో నా సర్వే ప్రకారం
ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని చెప్తున్నారు కేసీఆర్. ఇప్పుడు ఆయన మీద చేసుకున్న సర్వేనే కరెక్ట్ కావాలి, పక్క రాష్ట్రం సర్వే ఎట్లా కరెక్ట్ అవుతుంది? తెలంగాణలో కదా. ఇప్పుడు ఆయన ఒక నెల రోజుల ముందు వరకు 100 దాటుతున్నామని ఆయనే చెప్పాడు కదా. రాసుకో రాహుల్ కదా. మీకేమైనా డౌటా? రాసుకో, 100 దాటుతున్నాయి రాసుకో అన్నాడు కదా. కదా. ఇప్పుడు ఎవరైనా సరే పక్కోళ్ళు గెలుస్తుండా లేదని చూసుకోవడం కంటే నేను గెలుస్తున్నా లేదని ఎక్కువ చూసుకుంటారు కదా. కదా. అంటే ఆయననైనా గెలిపించుకోవడం కోసం చేసే సర్వేనే బూటకమని తేలితే ఇంకోని గెలుస్తున్నదని చెప్పే సర్వే కరెక్ట్ అని ఎట్లా నమ్ముతాం? ఈ లోక్సభ ఎన్నికల్లో ఆయనకి ఏమన్నా వస్తాయన్నా? లోక్సభ ఎన్నికలు ఎంపీలు ఒక నెల 15-2 నెలల ముందు వరకు కొంత ట్రయాంగిల్ ఫైట్ లాగా అనిపించింది. కవిత అరెస్ట్ కంటే ముందు వరకు ట్రయాంగిల్ ఫైట్ లాగా అనిపించింది. ఇప్పుడు కవిత అరెస్ట్ని ఎట్లా సమర్థించుకోవాలో ఎట్లా వ్యతిరేకించాలో తెలియని పరిస్థితులు వీళ్ళు డైలామాలో పడ్డారు. ఈలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయం డిఫెన్స్లో పడ్డారు. ఇట్లా ప్రాజెక్టు కొంగుబాటు ఇవన్నీ కొంత డిఫెన్స్లో పడ్డారు. చాలా కోణంలో డిఫెన్స్లో పడ్డారు బీఆర్ఎస్. ఒక రకంగా ఏమంటే బీఆర్ఎస్ 3rd పొజిషన్లో చాలా దూరంగా వెళ్ళిపోయింది, ఇక వెనుకకు పోయింది. ఇప్పుడు పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉన్నది. ఓకే, గౌరవ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలు ఒక సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. ఓకే, ఒక 500 సంవత్సరాల దేశ ప్రజల చిరకాల స్వప్నం రామ మందిరం అనుకో, ఆయన హయాంలో పూర్తి చేయగలిగాడు. ఎంతైనా అది ఉంటుంది కదా. కొన్ని చేస్తారండి. ఇప్పుడు 370 రద్దు కానీ ఇవన్నీ కొంచెం మామూలు చేయలేదు. ఒక పేదవాడికి ఉచితంగా తిండి పెడుతుంటాడు. ఈ దేశ ప్రధాని ఎవరు పెట్టారు? ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు మీద ఉన్న బియ్యం కోట మొదటి నుంచి లేదా? కానీ పేదవాడు కష్టాలు ఉన్నప్పుడు ఉచితంగా తిండి పెడదామని చెప్పి అనుకుంటా లేదా? సో ఇక్కడ బీఆర్ఎస్కి ఈసారి ఏమో వచ్చే ఛాన్స్ లేదంటారు. ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ ఎక్కడన్నా జరిగితే మెదకులో కొంత జరుగుతుంది, లేదా మల్కాజ్గిరిలో కొంత జరుగుతుంది. ఫైట్ ఓకే, అసలు అది అన్నిట్లో కాదంటున్నాను నేను. ఇప్పుడు సిద్దిపేట ఒక 50,000 మెజార్టీ తెచ్చుకోవాలని అది హరీష్ రావు చూస్తాడు. సొంత నియోజకవర్గం గజ్వేల్ కాబట్టి ఆయన కూడా కొంత పెంచుకోవాలని చూస్తాడు. అంతేనా? దుబ్బాక వాళ్ళ చేతి ఉన్నది కాబట్టి కొంత పెంచుకో. ఈ మూడింటి ద్వారా వచ్చే మెజార్టీ మిగతా కాడ కొంత తక్కువైనా కూడా ఏదో గెలవడానికి కోసమో ఉంటుంది అనుకోండి. ఏదన్నా చిన్నగా ఆశ ఉన్నది అనుకుంటే వాళ్ళు అక్కడ చూస్తారు, లేదా మల్కాజ్గిరిలో చూస్తారు. ఓకే, సీట్లు ఉన్నాయి కాబట్టి. ఈ మిగతా ఎక్కడ కూడా అది లేదు. అక్కడ ట్రయాంగిల్ ఫైట్ కొంత 2-3 చోట్ల ఉన్నది. మిగిలిన కాడ పోటే కాంగ్రెస్ బీజేపీకే ఉన్నదనే విషయం అర్థమవుతుంది. సో మొత్తం సినారియో చూస్తే అన్న రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉనికి ఉంటుందా? ఉనికి కష్టసాధ్యమే అవుతుంది. ఇప్పుడు బీజేపీ 12 సీట్లు అంటుంది, 8 నుంచి 10 సీట్ల దాకా వచ్చింది అనుకో. కాంగ్రెస్ ఇక్కడ డిఫెన్స్లో పడుతుంది, బీఆర్ఎస్ లేకుండా పోతుంది. ఓకే, అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి ఇప్పటికే 4 సీట్లు ఉన్నాయి. గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభావంతో మినిమం 10 సీట్ల కాడ మినిమం అంటుండ్రు 12-13 కొట్టవచ్చు గాలి. ఇప్పుడు మాదిగలు ఉన్నారనుకోండి. ఇప్పుడు ఉదాహరణకు చూసుకో, మాదిగలు ఉన్నారు. మొన్న 2023 ఎన్నికల్లో మేము బీజేపీ సపోర్ట్ చేశాం. నరేంద్ర ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చాము, సపోర్ట్ చేశాం. కానీ అప్పుడు మేము సపోర్ట్ చేయడం వల్ల వచ్చే ఓటు వల్ల కొంత పెరిగిన మాట వాస్తవమే. ఎంత 7% ఉన్న ఓటు 14% వచ్చింది, కొంత పెరిగింది. అట్లా మా పాత్ర కూడా ఉన్నది కదా. అప్పుడు కేసీఆర్ మాకు చేసిన మోసం వల్ల, ఉద్యమాన్ని దెబ్బతీయడం ప్రయత్నం వల్ల, కేసీఆర్ కుటుంబ వ్యవహారం వల్ల మాదిగల్లో బాగా వ్యతిరేకత పెరిగి మాదిగల ఓటు మేము చెప్పినట్టుగా కొంత బీజేపీ పడ్డది. ముందు కేసీఆర్ని ఓడిద్దామని కాంగ్రెస్కి వేసిన వాళ్ళు ఉన్నారు, మెజార్టీ అనుకుందాం. ఇప్పుడు కాంగ్రెస్ రూపమంతా బయటపడ్డది కదా మాకు వ్యతిరేకమని. అందువల్ల బీజేపీకి వేసే ఓటు బీజేపీ స్థిరపడుతుంది. నిన్న కాంగ్రెస్ వేసిన మనకు మోసం జరిగింది, మనకు టికెట్లు ఇవ్వలేదని ఓటు మళ్ళీ అంటే ఇట్లా గాలి వస్తుంది. సో 2 digits దాటే ఛాన్సెస్ ఉన్నాయి బీజేపీకి. అంతే ఇప్పుడు వాస్తవం కదా. మొన్న ఎన్నికల్లో మాదిగలు కాంగ్రెస్ కూడా వేశారు, ఉన్నమాట చెప్తున్నా. మేము వేసిన ఓటు సైద్ధాంతంగా విద్యార్థుల మీద, యూత్ మీద బాగా ప్రభావితం చేస్తాయి. అరే మనకు ఏబిసిడి వస్తుంది. ఇప్పుడు అందరినీ ప్రభావితం చేస్తుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్కే ఓటేసాను అనుకో, బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ ఓటేసాను అనుకో. బీఆర్ఎస్ ఎట్లా లేదు, అయినా మనకు నష్టం చేసిందే. కాంగ్రెస్ మనము ఏదో ఓట్లు వేసినాం కానీ మనకు అసలు టికెటే లేకుండా చేసింది, మనల్ని అవమానించింది అనే ఫీలింగ్ అందరిలో వచ్చింది. ఆ ఓటు ఎటు పడుతుంది? బీఆర్ఎస్ పడదు, బీజేపీకే పడుతుంది కదా. ఇట్లా చాలా వర్గాల్లో కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెరిగింది. 4 నెలల్లో ఇంత వ్యతిరేకత రావద్దు. వ్యతిరేకత పెరిగింది, చాలా కొన్నాళ్ళు పెరిగింది. మా కమ్యూనిటీలో విపరీతంగా పెరిగింది. సో బీజేపీ అనుకున్న విధంగా 2 digits రీచ్ అయ్యే అవకాశం వచ్చిన తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడా? అదే నెక్స్ట్ అదే బీఆర్ఎస్ ఆడు ఉంటుంది. చెప్పండి మీరు, బీఆర్ఎస్ ఆడు ఉంటుంది? ఉండదు.
సో గవర్నమెంట్ కూడా మారే అవకాశం ఉంది. ఆశ్చర్యమే ఉన్నది. సో ఏపీకి వచ్చేటప్పటికి ఒక ఫిగర్ మీకు ఏమైనా అంచనా ఉందా, ఇన్ని సీట్లు వస్తాయి అసెంబ్లీలో అనేది? ఈ ఫిగర్ అని కాదు కానీ కూటమి ప్రభుత్వం అయితే వస్తుంది. కూటమి ప్రభుత్వం వస్తుంది 100% అక్కడ అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం వస్తుంది. 100-120 మధ్యలో ఉంటారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు 120. ఓకే, మీ ఎక్స్పెక్టేషన్. సో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. సెంట్రల్లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అది అయిపోయింది, డిసైడ్ అయిపోయింది. దాన్ని డిసైడ్ అయిపోయింది. నెక్స్ట్ వర్గీకరణ కాబోతుంది. చేస్తాడు పెద్ద నరేంద్ర మోడీ గారు చేస్తారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తొందరగా చేసేస్తారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కోరిక నెరవేరాలని, వర్గీకరణ త్వరగా సాధించి సెలబ్రేషన్స్ మళ్ళీ మనం చేసుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.